వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వెల్కమ్ టు ద బిగ్ డిబేట్. వీళ్ళని గ్యాంగ్ అనడంలో ఎటువంటి అనుమానాలు సందేహాలు అవసరం లేదు. 5 ఏళ్ల పరిపాలనకి సంబంధించి ఒక ఛాన్స్ అని అడిగి నేనేదో ఉద్ధరిస్తాను, నా తండ్రి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా పేరెన్నికగల రాజకీయ నాయకుడు, ప్రజలందరి మనసుల్లో దేవుడిగా కొలువొందాడు, నేను అదే రాజ్యాన్ని మీకు తీసుకొస్తాను, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని 2019 ఎన్నికలకు ముందు అడుక్కుని, ఐ డోంట్ మైండ్ టు సే దిస్ వర్డ్, అడుక్కుని ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలతోటి మొత్తానికి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి వీళ్ళు పరిపాలకులు అనిపించుకుంటారేమో అని అనుకుంటే, కానీ వీళ్ళు అనిపించుకున్నదల్లా వీళ్ళు గ్యాంగ్, ఏదో రౌడీ, మాఫియా, గుండా ఇలా ఉంటారు చూసారా, అలాగా గ్యాంగ్ అన్నట్టుగా వీళ్ళు తయారయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అవన్నీ అంటే అప్పట్లో బయటపడినటువంటి సంఘటనలు మనం చూసినవి కొన్ని అయితే, ఇప్పుడు బయట పడుతున్నవి చూస్తుంటే నిజంగా వీళ్ళ మాఫియాకి ఏమాత్రం తగ్గలేదు. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసేసి మాఫియాని నడిపించారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందులో ఒకానొక సంఘటన ముంబైకి సంబంధించినటువంటి నటి, డాక్టర్, కళాకారిణైనటువంటి కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ కేసు ఇష్యూ. చాలా షాక్ అయ్యాం అందరూ. ఎఫ్ఐఆర్ బయటకు వచ్చేసరికి ఒక నటిని కేవలం ఎఫ్ఐఆర్ అలాగా రిజిస్టర్ చేశారో లేదో ఇమీడియట్గా తీసుకొచ్చాక 45 రోజుల పాటు విజయవాడలో భాష రాదు, ప్రాంతం తెలీదు, ఎవరూ తెలీదు, అక్కడ కోర్టులని సైతం మోసం చేసేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించేసి రిమాండ్కి పంపించేసి అక్కడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో చిత్రహింసలకి గురి చేసి ఒక మహిళ అని కూడా చూడకుండా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా బయటకు వచ్చేసరికి యావత్ ఆంధ్రదేశం కూడా షాక్ అయింది ఒక్కసారిగా. ఇంటి ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా కాదు మేము చేసేదే ఇది అని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఆఖరికి ఐపీఎస్ ఆఫీసర్స్, నేను షాక్ అయ్యాను పర్సనల్గా. ఐపీఎస్ విశాల్ గున్ని పేరు కానీ, కాంతిరాణ టాటా పేరు కానీ వచ్చినప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ గురించి తెలిసిన, వాళ్ళ గురించి న్యూస్లో చూసిన, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పటి పరిస్థితులన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళని అడ్మిరేషన్గా తీసుకున్నది మనం. ఇలాంటి వాళ్ళని చూసా మనం ఎందుకు అలా ఐపీఎస్లో అవ్వలేకపోయాం, లేదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళలేకపోయాం, మనం కూడా అలా కష్టపడితే బాగుండును కదా అని అనుకోని యువత లేరు అంటే అతిశయోక్తి కాదు. సో ఈ మొత్తానికి విశాల్ గున్ని అప్రూవర్గా మారడం అనేది ఈ కేసులో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఆయన చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్గా సిస్టమ్ని పూర్తిగా నాశనం చేసేసి వాళ్ళకి నచ్చినటువంటి విధంగా ఇదంతా చేశారు అనడంలో పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే సీఎంఓ, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయం, దానికంటూ ఒక గౌరవం ఉంది. రాష్ట్రం మొత్తాన్ని కూడా మానిటర్ చేయాల్సినటువంటి పరిస్థితి సీఎంఓ మీద ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎటువంటి ఈ పథకాలు అందించడం దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా వాళ్ళ మీద ఉంటాయి. అలాంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో బ్రోకర్ పనులు చేశారు వీళ్ళు. ఎస్, బ్రోకర్ పనులు చేశారు. ఎవరికి బ్రోకరేజ్ చేశారు? సీఎంఓని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంటే ఇప్పుడు మాజీ అనుకోండి, అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సకల శాఖా మంత్రిగా ఉన్నటువంటి సలహాదారు విత్ క్యాబినెట్ ర్యాంక్ సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ పపెట్, తోలుబొమ్మ అంటాం చూసారా, అలాగా ఒక తోలుబొమ్మ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఇక మహిళ హోంమంత్రి తానేటి వనిత. ఆవిడ దేనికున్నారో తెలియదు, ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అసలు ఆవిడ తెలుసో లేదో కూడా తెలియదు. చాలామందికి వైఎస్ఆర్సీపీలో అసలు ఇలాంటి సంఘటనలు జరిగాయి వాళ్ళ రెజ్యూమ్లో అనేది చాలామందికి తెలుసో లేదో కూడా తెలియదు. ఇక ఆ కుక్కల విద్యాసాగర్, లా తీసేస్తే సరిపోతుందేమో అని చాలామంది అభిప్రాయం. సరే పక్కన పెడితే, ఓవరాల్గా అప్రూవర్గా మారినటువంటి విశాల్ గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. మరి నెక్స్ట్ ఇక ఐపీఎస్ అరెస్టులు మాత్రమే కాదు, పెద్ద తలకాయలు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళ అరెస్టులు తప్పవు అన్నటువంటి సూచనని ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్లోకి చాలా బలంగా పంపింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఇక ఈ కేసుకి సంబంధించిన డిబేట్లో మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య గారు, అలాగే ప్రముఖ అడ్వకేట్ దద్దాల జగదీష్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి రాజా విమల్ తిరుపతి నుంచి జాయిన్ అవుతారు వెరీ సూన్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కృష్ణాంజనేయులు గారు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేదానికి పనితీరు ఎలా ఉంది ఏంటి అనేదానికి మనం అనేక డిబేట్లో మాట్లాడుకున్నాం, అనేక విశ్లేషణలు మీరు చెప్పారు, అలాగే అనేక సూచనలు, వాళ్ళు చేసేటువంటి తప్పులు ఎలా ఉంటాయి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకుంటున్నారు అనేది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సీఎంఓ అంటే అది ప్రజలకి
సంబంధించింది కాదు, ప్రజల కోసం పనిచేసేది కాదు, బ్రోకర్ పనులు చేయడానికి ఉంది అనేది ఈ కేసు తోటి తేటతెల్లమైంది. దాన్ని మీరు ఎలాగా మీ అభిప్రాయం చెప్తారు? పవన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ముంబై నటికి సంబంధించినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీసు శాఖ అందరూ కలిసి ఒక వ్యవస్థగా ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా ఒక మహిళ మీద అక్రమ కేసు పెట్టి, ఆవిడ వేరే చోట లైంగిక వేధింపులకు గురైతే ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కూడా వీళ్ళు జోక్యం చేసుకొని ఆ కేసును విత్డ్రా చేసుకునేటువంటి విధంగా ఇక్కడ వేధింపులకు గురి చేయటం అని అంటే ఆవిడ హక్కులు మొత్తాన్ని కూడా కాలరాసేటువంటి విధంగా ఒక ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఈ రెండు కూడా ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల హక్కుల రక్షణ కోసం ఉండేటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ మహిళ ముంబై మహిళ అయినా ఇక్కడికి తెచ్చి కదా కేసులు పెట్టి. అవును. మరి అలాంటి కంచే చేను వేసినట్టుగా ఒక ప్రభుత్వము, పోలీస్ శాఖ మొత్తం అలాగా వ్యవహరించడం అనేటువంటిది దాని సిగ్గు వ్యవహారం ఇది కాదండి, తీవ్రమైనటువంటి నేరమే ఇది. మీరు మాఫియా ఇలాంటి పదాలు వాడారు కదా, అవి చిన్నయ్య అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి కుట్రకి పోలీసు ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కుట్ర చేసి ఒక అమ్మాయి, ఆవిడ యాక్టరా లేకపోతే డాక్టరా ఇవన్నీ సెకండరీ, ఒక అమ్మాయి ఆవిడ హక్కులు మొత్తాన్ని కొలరాయటానికి ఇంత పెద్ద వ్యవస్థ అంతా పనిచేసింది. ఎందుకోసం అనంటే ఇది ఒక పెద్ద పంచాయతీ. ఆ దాంట్లో ఏంటి అనంటే మీరు అన్నట్టుగా బ్రోకరేజం ఇలాంటి అంటే ఈ మాఫియా డాన్లు వీళ్ళు చేస్తారు కదా, ఏదైనా వాళ్ళ దగ్గరికి ఏదైనా పంచాయతీ వస్తే అవతల వాళ్ళని బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు కదా. అందుకని సజ్జన్ జిందాల్కి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సంబంధాలు, ఆ రీత్యా బహుశా సజ్జన్ జిందాల్కి వచ్చినటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో సజ్జన్ జిందాల్కి మధ్య, ముంబై నటికి మధ్య ఉన్నటువంటి వివాదం ఆల్రెడీ ముంబైలో కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన నేపథ్యంలో ఆ కేసు నుంచి ఆవిడ విత్డ్రా చేసుకునేటువంటి విధంగా చేయటం కోసమే ఆంధ్రప్రదేశ్లో అక్రమ కేసు పెట్టారు. మొత్తం ఆ జరిగినటువంటి పరిణామాలు, ఆ డేట్లు అవన్నీ పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థం. ఇక్కడ ఒకటి ఇప్పుడు జరగబోయే పరిణామం, ఎన్ని అంశాల మీద ఇప్పుడు చర్చ జరిగి ఉంది ఆల్రెడీ, అనేక సందర్భాల్లో చర్చలు కూడా జరిగాయి. జరగబోయేది ఏం జరగబోతుంది అంటే విశాల్ గున్ని ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ స్థాయి అధికారి, ఆయన అప్రూవర్గా మారి చాలా స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఇచ్చినటువంటి అంశం ఏమిటి అని అంటే అతను ఆల్రెడీ జనవరి 29వ తేదీన విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అవును. అయితే మీరు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాలి అని అంటే ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి అని సీఎం ఆఫీస్కు పిలిపించి అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ మీరు ఈ విధంగా ఖచ్చితంగా వెళ్ళాలని ఒత్తిడి చేసి తనని ముంబై పంపించారు అనేటువంటిది అతను ఇచ్చినటువంటి అంశం. అదేవిధంగా ముంబై వెళ్ళటానికి ఇవాడు తీసుకురావడానికి ఇవన్నీ కేసు సంబంధించినటువంటి విషయంలో సీఎంఓకి పిలిచి అప్పుడు కమిషనర్ని, అదేవిధంగా విషయాలు కొన్ని డీసీపీగా ఉన్నటువంటి వీళ్ళిద్దరిని పిలిచి ఆదేశాలు జారీ చేశారు అనేటువంటి. వీళ్ళిద్దరు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు, వాళ్ళలో ఒకళ్ళు అప్రూవర్గా మారారు. మరి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ వరకే పరిమితం అవుతుందా అంటే ఈ కేసులో A1గా ఉన్నటువంటి నిందితుడు కుక్కల విద్యాసాగర్. ఇప్పుడు వరకు A1 ప్లస్ అదర్స్ అని ఉంది, అంతే తప్ప ఇతర నిందితులు లేరు. ఇంతకుముందు సస్పెండ్ అయినటువంటి ఇబ్రహీంపట్నం సిఐ, ఏసీపీకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళిద్దరు కూడా ఆ కేసు అక్రమ కేసు పెట్టిన దాని మీద సస్పెండ్ అయ్యారు, కానీ వాళ్ళ మీద కేసులు ఏమి లేవు. కాబట్టి నేను అనుకుంటున్నాను విద్యాసాగర్ తర్వాత ఈ కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళ మీద సెక్షన్ 120 ఐపీసీ 120B ప్రకారంగా కుట్ర కేసుకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళ ఆ సెక్షన్ను చేర్చి వీళ్ళను కూడా నిందితులుగా చేర్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి వాళ్ళను కూడా విచారించవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ కోసం ఆల్రెడీ గాలింపు జరుగుతుందో, లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేయబడింది. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మిగతా ముగ్గురు సంబంధించినటువంటి ఐపీ ఆఫీసర్లని నిందితులుగా చేర్చి విచారించటమో అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో చూడాలి. ఇక మూడో అంశం ఏంటి అంటే సీఎంఓలో జరిగినటువంటి మీటింగ్. ఎవరు చెప్తే ఇది చేశారు? ఐపీఎస్ ఆఫీసర్లు, అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకు ఆయన పాత్ర వస్తుంది అని అంటే ముఖ్యమంత్రి చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఆయన ద్వారాగా జరుగుతాయి కాబట్టి, ఆయన ద్వారాగా జరిగేటువంటి విధంగా అప్పుడు వ్యవస్థ ఉంది కాబట్టి బహుశా ఆయన పాత్ర ఉండొచ్చు అనేటువంటి దాని మీద
ఆల్రెడీ ఈ బాధితురాలు పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు ఉన్నాయి. వీళ్ళకి ఆదేశాలు జారీ చేసినటువంటి వాళ్ళు, మాట్లాడినటువంటి వాళ్ళు, ఫోన్ సంభాషణలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత మరి ఆయన్ని ఆదేశించినటువంటి ఎందుకు అసలు దీని వల్ల నేపథ్యం ఏమిటి అసలు మొత్తం సజ్జన్ జిందాల్కి సంబంధించినటువంటి కేసుని అక్కడ తీసేయించడం కోసం జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ పైన సీఎం ఆఫీసులో కూర్చొని వీళ్ళందరినీ పిలిచి మీటింగ్లు పెట్టేదానికి ఉండదు కదా. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ల తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఎవరు నిందితులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో ఖచ్చితంగా నిందితులుగా వాళ్ళను కూడా చేర్చడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పోలీస్ శాఖ దర్యాప్తు జరుపుతున్నటువంటి తీరుగిన మనం చూస్తే ఒక్కసారి, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క దర్యాప్తు వాళ్ళు పటిష్టమైనటువంటి ఎలా చేస్తారు అనే దానికి ఈ కేసు ఉదాహరణ. ఊరికి ఆషామాషిగా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చి, వీళ్ళ మీద ఆరోపణలు వచ్చి కేసు పెట్టేయటము, అరెస్ట్ చేయటం అలా లేదండి. దీంట్లో ఎక్కడైతే అసలు మొదలైందో మీరు గమనిస్తే కేసు ఫస్ట్ ఈ ఏవిడ పలాను వాళ్ళకి ఈ మొత్తం ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ పలాను వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాను అన్న దగ్గర నుంచి విచారణ మొదలు పెట్టారు. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఇద్దరిని పిలిచి వాళ్ళ దగ్గర అలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని ఇవన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు తప్పుడు కేసు పెట్టారని SHOని అదేవిధంగా ఏసీపీని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ మీద అప్పుడు కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఎప్పుడైతే విషయాలు కొన్ని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, ఐపీఎస్ల పాత్ర స్పష్టంగా ఆధారాలు దొరికినాయి కాబట్టి వాళ్ళ మీద కూడా ఇప్పుడు సస్పెన్షన్ చేశారు. ఆ తర్వాత కేసుల వైపు వెళ్ళేదాం అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వెళ్తున్నారు కేసు దర్యాప్తు తీరులో. కాబట్టి ఒక పటిష్టంగా ఒక ఆధారాలన్నీ సేకరించేటువంటి విధంగా పోలీసు దర్యాప్తు ఉంటుంది. దీంట్లో ప్రధానమైనటువంటి ఆధారాలు కూడా వాళ్ళు వాట్సాప్ సంబంధించినటువంటి చాటింగు, మీటింగ్ సంబంధించండి ఈ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ లేదా కింది పోలీసులకు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ, అదేవిధంగా పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరామ్ టాటా కానీ వాట్సాప్ ద్వారాగా ఏమైనా ఆదేశాలు జారీ చేశారా, అదేవిధంగా ఈమెయిల్స్ ద్వారాగా ఏమైనా ఆదేశాలు జారీ చేశారా, అదేవిధంగా వీళ్ళందరికి సంబంధించినటువంటి గూగుల్ టేక్అవుట్స్ అంటే ఒక VTPS గెస్ట్ హౌస్లో వాళ్ళు ఉంచారు. ఎవరిని బాధితురాలు వాళ్ళనే తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరి నుంచి వాళ్ళ గాడ్జెట్స్ మొత్తం వాళ్ళ ఫోన్లు గీన్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకొని కొన్ని రోజులు వాళ్ళని అక్కడ నుంచి బెదిరించారు. ముందు వాళ్ళ మీద కేసులు అరెస్ట్ చూపించకుండా ఆ టైంలో ఎవరెవరు నేరుగా ఐపీఎస్ ఆఫీసర్లో పాల్గొన్నారు, వాళ్ళు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి ఫోన్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా పోలీస్ శాఖ సేకరిస్తున్నట్టుగా నాకున్నటువంటి సమాచారం. అంటే పక్కా ప్రణాళికతో నిందితులు ఎవరైతే ఉన్నారో టాప్ టు బాటమ్, అందుకనే టాప్ నుంచి రాలా బాటమ్ నుంచి వెళ్తారు. కాబట్టి దీంట్లో నాకు తెలిసి బహుశా ఒక అమ్మాయికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసి ఆవిడ హక్కులను కాలరాసినటువంటి కేసులో ఒక ముఖ్యమంత్రి కీలకమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లో కుట్ర చేసి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి దాంట్లో అరెస్ట్ అవటం అనేటువంటిది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైనటువంటి వాటిల్లో అరెస్ట్ అయ్యి ఉండకపోవచ్చు. అవినీతి ఆరోపణలు వేరు, మిగతా వాటిలో అరెస్ట్ కావటం వేరు. ఈ విషయంలో మాత్రం బహుశా మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లో అరెస్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది, ప్రమాణ స్వీకారం అయిపోయిన వారం రోజులకు ఎప్పుడో ఒక మీటింగ్ పెట్టి IASలు అందరితోటి పక్కన మీరు నా వేలు పెట్టి నడిపించాలి, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, దేశం మొత్తం మన వైపు చూసేట్టు చేస్తాను అంటే ఏదో ఊహించుకున్నాం మనం పాపం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం రాజకీయంగా ఉంది, ఆయనలాగా ఏమైనా మంచి పనులు చేస్తాడేమో అని. కానీ ఇలాంటి పనులు అనేది చెప్పకనే ఆయన చెప్పాడు. అది ఇప్పటికి అర్థమవుతోంది మనకి వాస్తవాలన్నీ బయటకు వచ్చేసరికి. ఎనీవే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి లీడ్ అవుతుంది అంటున్నారు కాబట్టి బాలకోటయ్య గారు, కృష్ణాంజనేయులు గారు చాలా చక్కటి మాట అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత పకడ్బందీగా ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తారు కేసులో అనేది మరొకసారి తేటతెల్లం అయ్యింది అని చరిత్రను గుర్తు చేస్తూనే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ అనుకోండి ఎలాగో, కానీ ఆ పదాన్ని కూడా పలకడానికి ఎందుకో నాకు సిగ్గుగా ఉంది. ఆయన ఆ పదాంతో మొత్తం ఆ టైటిల్ తోటి పిలవాలంటే చాలా సిగ్గుగా ఉంది.
మరి మీరేమంటారు? అంటే ఇందులో పవన్ చాలా గారు కోట్ల రూపాయలు కూడా చేతులు మారే అవకాశాలు ఉన్నాయి అన్న వ్యాఖ్యానం కూడా మీ దగ్గర నుంచి విన్నాను. మరి మీరేం చెప్తారు? పవన్ గారు నమస్కారం. డిబేట్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. మీరు కూడా కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి చాలా మానసికంగా గాను బాధ్యతాయుతంగా కూడా మీరు కనెక్ట్ అయినట్టున్నారు. ఎందుకంటే మా నోట కూడా రాని మాటలు కూడా మీరు మీ తొలి మాటల్లో కూడా వాడారు. నేను ఈ కేసుని 2 అంశాలుగా చూస్తున్నాను పవన్ గారు. ఒకటి, అడవిలో జింక పిల్లలు ఉంటాయి, ఏదో అమాయకంగా తిరుగుతూ ఉంటాయి. 2-3 పులులు మాటు వేసి ఆ జింక పిల్లని గొంతు నులిమి చంపి ఆరగిస్తాయి, తినేస్తాయి. ఇది ఒకటి అంశం. 2, అవి తిన్నాక కొన్ని నక్కలో కొన్ని అడవి కుక్కలో వెళ్ళి తొడేళ్ల మంది వెళ్ళి మిగిలిన ఆహారం. ఇప్పుడు కాదంబరి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతాయుతమైన ఐపీఎస్ పాత్రలో ఉన్న ఒక 3 అధికారులు చేసిన ఒక పులుల దాడి, ఆ దాడి మీద దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని, ఆ ఆడకూతుర్ని వ్యక్తిత్వ అనహనం చేయటం, ఎనీ ట్రాప్ అని పేర్లు పెట్టి ఊర కుక్కల్లాగా, పంది కుక్కల్లాగా అనకూడని మాటలు కూడా వస్తున్నాయి. నేను వాళ్ళ బూత్ ఛానల్లో చూస్తున్నాను. చాలా దుర్మార్గమైన దాడి చేస్తున్నారు. నేను 2-3 పర్యాయాలు కాదంబరి గారిని విజయవాడలోనే కలిశాను. నర్రా శ్రీనివాస్ గారు, ఉమేష్ చంద్ర గారు నా మిత్రులు. ఈ కేసుని గత 10 రోజులు కూడా పరిశీలిస్తున్నాం. ఆ బిడ్డ 2 చేతులు జోడించి తెలుగు మీడియాని లేదా సోషల్ మీడియాని ఒక మాటే అడిగింది, నేను పతితను గాను, నేను నటిని, నా మీద ఈ వ్యక్తిత్వ హననం చెయ్యమాకండి అని. ఒక మాట మీరు ఆలోచించండి. మొదటగా ఇందులో ఉన్న ఇప్పుడు ఇదంతా చార్జ్ షీట్లో వచ్చినాయి. కాదంబరి గారు కూడా ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పారు, లాయర్లు చెప్పారు. 10 రోజుల్లో జరుగుతున్న ఎపిసోడ్. నేను మళ్ళీ వీటన్నిటి జోలికి పోను. నేను ఆ డాక్యుమెంట్లు ఎక్కడ, నిజంగా కుక్కల విద్యాసాగర్ దగ్గర బ్లాక్మెయిల్ చేసిందా, ఎఫ్ఐఆర్లో ఏం పొందుపరిచింది, వీటన్నిటి జోలికి పోను. కానీ ఒక మాట చెప్తాను, ఈ కాదంబరి కేసు కూటమి ప్రభుత్వానికి ఒక టాస్క్. నిజాయితీగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అరాచకాల మీద కనుక చర్య తీసుకోదలుచుకుంటే ఈ టాస్క్తో ముందుకెళ్ళచ్చు. దీని దర్యాప్తు వేళ్ళు ఎంత దూరం ఉంటే అంత దూరం శోధించి పాత్రదారులతో పాటు వెనకనున్న సూత్రధారులు కూడా పట్టుకోవచ్చు. నేను ఆ పేర్లు కూడా చెప్పనక్కర్లా. ఇందులో సజ్జల జిందాల్ అనుబంధమా అని నేను చెప్పనక్కర్లేదు. ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళొచ్చు. నేను ఒక మాట చెప్తా పవన్ గారు, నిజంగా ఈ రాష్ట్రంలో కనుక వైసీపీ పరిపాలన కనుక వచ్చి ఉండట్టయితే కాదంబరి ఏపీకే వచ్చేది కాదు. ఏమో డౌటే, బతికుండేదా లేదా? ఈ అంశమే బయటకు వచ్చేది కాదు. మీకు తెలుసో లేదో, కాదంబరి కొన్ని చెప్పలేని విషయాలు కూడా చెప్పలేకపోతుంది. తన మీద జరిగిన భౌతిక దాడి లేదా మానసిక దాడి లేదా లైంగిక దాడి, ఇలాంటి అంశాలను కూడా చెప్పలేకపోతుంది. నిజానికి మనం వ్యవస్థలను పాడు చేసింది వైసీపీ పార్టీ, వ్యవస్థలను పాడు చేసింది వైసీపీ పార్టీ అని అంటుంది. వైసీపీ పార్టీ వ్యవస్థలను పాడు చేయాల, వ్యవస్థలుగానే ఉండే. వ్యవస్థలే కనుక పాడు చేస్తే ఆపరేషనే జరగాలి. వ్యవస్థలో ఉన్న కొంతమంది ఐపీఎస్ని జేపీఎస్లుగా వాడుకుంది. ఇది జరిగిన పని. అది ఐపీఎస్లో జరిగింది, ఐఏఎస్లో జరిగింది, జ్యుడిషియల్ సెక్టార్లో జరిగింది, పొలిటీషియన్ల సెక్టార్లో కూడా జరిగింది. మీరు ఒక మాట అన్నారు ఇందాక, మా మహిళా మంత్రి, హోంమంత్రి తానేటి వనిత. అసలు హోంమంత్రికి ఏం చెప్పి చేశారని చెప్పేసి అని తానేటి వనితని మాట్లాడతాం. సకల శాఖ మంత్రి సజ్జల గారే కదా, ఆమె ఏనాడని అడ్రస్ చేసిందా? అసలు ఆ విషయం తెలుసా? కాబట్టి ఒక దుర్మార్గమైన ఒక పరిపాలన చూసాం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు విశాల గున్ని గారు తన తుపాకీని గత ప్రభుత్వం మీద గురిపెట్టాడు. లిఖితపూర్వకమైన వాంగ్మూలం ఇచ్చాడు. ఒక సీఎంఓ ఆఫీసులో చర్చించదగ్గ కేసు అయింది. నిజానికి మనం మాట్లాడాలంటే ఒక సీఎంఓ ఆఫీసుకి పిలిపించి విశాల గున్ని గారు ఈ యొక్క అసైన్మెంట్ పూర్తి చేస్తే కానీ మీరు విశాఖపట్నం రూరల్ డీజీపీగా మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అన్నగదగిన కేసా?
ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అరాచకాల మీద మనం మాట్లాడాం. ఏనాడన్నా ఇక్కడ మహిళా కమిషన్ కానీ, ఎస్సీ కమిషన్ కానీ, పోలీస్ అధికారులు కానీ, కసిరెడ్డి రాజేందర్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కసిగా అడిగాం? ఏమన్నా విన్నారా? ఈ ఈ యొక్క డొల్లతనం కనిపించట్లా. ఒక అభాగ్యురాల్ని 3 రోజులు కొండపల్లి కిల్లా నిర్మానుషమైన ప్రాంతంలో పెట్టాల్సిన అవసరం ఏముంది? భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముంది? తల్లిని ఎందుకు లోపల పెట్టాలి, తండ్రిని ఎందుకు లోపల పెట్టాలి? ఒకవేళ ఆడకూతురు కాదమ్మని తప్పు చేస్తే కాదమ్మని అరెస్ట్ చేస్తారు. ఎవడన్నా సిగ్గు లజ్జా ఉండదు. ఇది గూండాగిరి కాదా? నేను మాట చెప్తా పవన్ గారు, లాఠీ పట్టుకుంటే లాఠీని అధికారం అంటారు, లాఠీని కర్రగా పట్టుకుంటే రౌడీ అంటారు. వీళ్ళు లాఠీని కర్రగా వాడారు, రౌడీలుగా వాడారు. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని డెఫినెట్గా డిమాండ్ చేస్తున్నాం. ఇది సస్పెన్షన్తోనే సరిపెట్టమాకండి. ఏదో ఆఫ్ శాలరీ వస్తుంది, సస్పెన్షన్ చేస్తే ఏమవుతుంది? ఏ కోర్టుకో పోతారు, సస్పెన్షన్ ఇంకా 4 రోజులకి ఎత్తేసుకుంటారు, ఆఫ్ శాలరీ తీసుకుంటారు. కరెక్ట్. తప్పనిసరిగా కేసు కట్టి అరెస్ట్ చేయాల్సిన ధర్మం కూటమి ప్రభుత్వం మీద. ఇంకా ఎంతమంది కాదంబరులు ఉన్నారో కూడా వెతకండి. ఈ ఒక్క కాదంబరేనా? ఇంకా ఉన్న కాదంబరి ఉండాలి. ఎన్ని డైమండ్ నెక్లెస్లు చేతులు మారినాయో వెతకండి. ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయో మాట్లాడండి. కొత్త అలిగేషన్ డైమండ్ నెక్లెస్ అంటున్నారు. ఈ డైమండ్ నెక్లెస్ కథ ఏమిటి? పనిచేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్కి డైమండ్ నెక్లెస్ అండి. ఎవరికి ఎందుకు చేస్తారు పవన్ గారు? హైదరాబాద్ నుంచి 5 పోలీస్ ఆఫీసర్లు, విజయవాడ నుంచి 7 పోలీస్ ఆఫీసర్లు ఫ్లైట్ ఎక్కి ఎందుకు వెళ్తారు? వస్తా 3 వాహనాల్లో ముగ్గురిని, కాదంబరిని, తల్లిని, తండ్రిని 3 వెహికల్స్లో 36 గంటలు ఎట్ట తెస్తారు? ఓకే. తెచ్చిన తర్వాత VTPS బంగ్లాలు ఎలా పెడతారు? ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ ఒంగోలులో ఎందుకు సృష్టిస్తాడు లాయరు? వాడు ఏమైనా ఊకి చేస్తాడు లాయరు? వాడికో డైమండ్ నెక్లెస్ ఇవ్వాలి కదా. ఊకి ఎందుకు చేస్తారు? ఇది బుద్ధిపూర్వకంగా చేసిన నేరం కదా. ఇది ఏమన్నా తెలియక చేశారనుకుంటారా ఏంటి మీరు? ఇది బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగానే చేశారు అనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవాలు కనిపిస్తున్నాయి. భావకళ్ళల్లో ఆనందం చూడటానికి ఆనాడు మొద్దు సీను పరిటాల హరిని ఎలా అయితే హత్య చేశాడో, ఇప్పుడు కూడా సజ్జల జిందాల్ గారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడటానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ త్రిమూర్తులు, IPS త్రిమూర్తులు పనిచేశారనేది పెద్ద ఎత్తున ఆరోపణే కాదు, ఇది సత్యమని నమ్ముతున్నారు. దీని లోతుల్ని కూటమి ప్రభుత్వం పరిశోధించాలి, ఈ టాస్క్ని తీసుకోగలగాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కూడా చెప్పింది అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు. ఇప్పుడు నేను శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎపిసోడ్. ఏ శాంతి భద్రత అనేది ఒకసారి మనం తర్వాత మాట్లాడదాం. ఏ శాంతి భద్రత అనేది అదండి. గత 5 ఏళ్ల గవర్నమెంట్ లో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, శిరోమండలాలు, మారణకాండ, అవన్నీ కూడా పరాకాష్ట శాఖ, ఈ శాకాంబరి. కాబట్టి శాకాంబరికి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. ఆ ల్యాండ్ మార్క్ ఇప్పటికైతే ప్రభుత్వం ముందు. అయితే ఇందాక మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే అడవిలో లేడి పిల్లలు ఉంటాయి, అమాయకంగా చూస్తూ 2 పులులు వచ్చి వేటాడి తినేసిపోతాయి, మిగతావి నక్కలు, మిగతా కుక్కలో పీకు తింటాయని చెప్పి ఆటవిక నీతి గురించి చెప్పారు. అయితే అదే ఆటవిక నీతిలో, ఆటవిక ధర్మంలో ఉన్నది ఏంటంటే ఆ క్రూర మృగాలు కూడా ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడతాయి. కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేటాడేసి చంపేసి నాశనం చేసేసి వెళ్ళిపోవు. కానీ ఇక్కడ జరిగింది అంటే మీరు చెప్పిన దానికి చిన్న ఆడవని మాత్రం, ఇది మిమ్మల్ని తప్పుపట్టట్లేదు. ఇక్కడ ఈ ఆటవిక నీతి కాదు, ఇది ఎంత అరాచకమైనటువంటి పరిపాలన, అరాచకమైనటువంటి నీతి. ఇక్కడ పులులు లేవు, సింహాలు అంతకంటే లేవు. వాటితో పోలిస్తే నిజంగా అటవీ ధర్మాన్ని మనం అవమానించినట్టు అవుతుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే ఇది కావాలని చెప్పి, ఇది వేటాడడం కూడా కాదండి, ఇది దాన్ని మించి ఎవరి కళ్ళలో ఆనందం అన్నారు చూసారో, అలాగా ఎవరి కళ్ళలో ఆనందం చూసారో, లేదంటే ఉన్న అవకాశాన్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలనుకున్నారు. ఎందుకంటే కేసు డీటెయిల్స్ ఆల్రెడీ మనం గతంలో డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఏమేం జరిగాయి బాంబేలో అనేది కూడా ఇవన్నీ చూసాం. అప్పుడు ఏం పెట్టారు కేసులు, ఫిబ్రవరిలో ఏం జరిగింది, అలాగే స్టీల్ ప్లాంట్ ఏంటి సున్నప్రాళ్లపల్లెలో, ఇవన్నీ కూడా గతంలో డిస్కస్ చేసుకుని ఇవన్నీ అన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే ఇందులో సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి అంశాలు ఇక్కడ నేను బయట పెట్టదలుచుకున్నా. ఆల్రెడీ సీనియర్లు ఎంతోమంది దీని మీద
చెప్పారు అనేక ఛానళ్లలో, కానీ ఇప్పటికీ కొన్ని ఛానళ్లలో, నేను పేర్లు తీసుకురావట్లేదు, నీతి జాతి లేని కొన్ని ఛానళ్లలో అడ్డం పెట్టుకొని వ్యక్తిత్వ హననం చేయడాలు, సీనియర్ జర్నలిస్టులు అన్న పేరుతోటి మాట్లాడకూడనివి, అసలు ఒకళ్ళని కించపరచడానికి, వాళ్ళని విమర్శించడానికి మాట్లాడకూడనటువంటి భాషను కూడా మాట్లాడుతూ వాళ్ళు సీనియర్ జర్నలిస్టులుగా సమాజంలో మరి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాసలతోటి యాసలతోటి అనలిస్టులు అన్న వాళ్ళతోటి కూర్చోబెట్టుకొని, ముఖ్యంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని నేను పిలవను, ఇంకా నా డిబేట్లకు కానీ ఇంకో దానికి నేను పిలవను, ఎందుకంటే పిలిచే అర్హత వాళ్ళకి లేదు. మొత్తం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇగో ఇలాంటి బ్రోకర్ పనులు చేసేవాళ్లే అనడానికి నేను నిజంగానే సాహసిస్తున్నాను. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ప్రజల కోసం పనిచేయాల్సింది. మరి ఇక్కడ పనిచేసింది ఎవరి గురించి అనేది మీకు తెలిసిందే కదా. ఈ కేసు పూర్వాపరాలని చూస్తున్నప్పుడు దేని గురించి పనిచేశారనేది ఐపీఎస్ విశాల్ గున్ని నేను అభినందిస్తున్నా అట్లీస్ట్ ఇప్పుడు. ఎందుకంటే నేను ముందు మాటలో చెప్పినట్టుగానే అప్రూవర్గా మారి ఎస్ నాది, నేను కావాలని తప్పు చేయలేదు, నన్ను ప్రలోభ పెట్టి చేయించారు అని ఒప్పుకున్నారు సార్. దానికి అభినందిస్తూ అట్ ద సేమ్ టైం క్రిటిసైజం ఏంటంటే అంత కష్టపడి చదివి యూత్కి రోల్ మోడల్గా నిలవాల్సినటువంటి ఐపీఎస్ విశాల్ గున్ని స్వార్థానికి పోయి ఏమైపోతుంది అంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే ఉన్నతాధికారులు చెప్పిన మాటల్ని తాను జవదాటలేను అని చెప్పారు. ముస్సోరీలో ఇదే నేర్పించారా? సర్దార్ పటేల్ అకాడమీలో పెద్దల మాట జవదాటకూడదు అని చెప్పి నేర్పించారా? అది నేర్పించిన తర్వాతే భుజం మీద స్టార్ ఇచ్చారా, నెత్తికి హ్యాట్ ఇచ్చారా, చేతికి లాఠీ ఇచ్చారా? సోడ్ ఆఫ్ ఆనర్ కూడా వచ్చిందిగా, ఆ బ్యాచ్లో టాపర్స్లో ఒక్కళ్ళుగా నిలిచారుగా. అప్పుడున్నటువంటి ఆ ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చచ్చిపోయాయా? పాల్గొండ గారు, పవన్ గారు ఒక మాట చెప్పండి. ఈరోజు కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డి ముఖ్యమంత్రిని కలిసింది. ఒక పక్క ఆమెకు పూర్తి న్యాయం జరగల. రెండు, రఘురామకృష్ణరాజు గారు తన మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ మీద ఆయన కంప్లైంట్లు పెట్టుకొని ఆయన కూడా ముఖ్యమంత్రిని ఆయన పిచ్చి మహారాజు న్యాయం జరుగుతుంది అని చెప్పి 5 ఏళ్ల నుంచి. లేదు ఒక్క నిమిషం బాలకోటే గారు, నేను ఇది ఊరికే అనట్లేదు ఈ మాట, ఎందుకంటే ఆయనతో క్లోజ్గా నేను కూడా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు ఆయనకు కూడా తెలియాలి పబ్లిక్గా. ఆయన సరే ఈ కేసు విషయాలు చూసి ఇంత పకడ్బందీగా ఇలా చేస్తున్నారు కాబట్టి నాకు కూడా న్యాయం జరుగుతుంది అని నమ్ముతున్నారు. ఎస్, మనం కూడా నమ్ముతాం, అందులో డౌట్ లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకోటో దీని దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉందంటే పరిస్థితి. పవన్ గారు నేను చెప్తున్నాను, ఒక పక్కేమో సునీతారెడ్డి తిరుగుతుంది, రెండో పక్క రఘురామకృష్ణరాజు గారు అర్థిస్తున్నారు, మూడో పక్క కాదంబరి జత్వాని తిరుగుతుంది, నాలుగో పక్క బాలకోటయ్య కూడా డాక్టర్ సుధాకర్ మీద, డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీద, అచ్చెన్న మీద, హత్యల మీద, మూత్ర విసర్జన మీద ఏదో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేసి వాళ్ళకి సంబంధించిన చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాం. అమరావతి రైతులు వాళ్ళ కేసులకు సంబంధించి వాళ్ళు కోరుతున్నారు. విశాఖ ఉక్కు కార్మికుల మీద కేసులు పెట్టబడ్డాయి. అంటే ఒక విధమైన ఒక రాకాసి పాలన, రాక్షస పాలన, ఒక దమన పరిపాలన చూశాం కాబట్టి ప్రజలు వీటికి కూడా ఉపశమనం కోరుతున్నారు. అంటే నేను మొన్న అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఒక ప్రధానమైన డిబేట్లో మాట్లాడటం విన్నా. ఆయన ఏం చెప్తున్నాడంటే కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి తప్ప వేరే కోణం లేదు. అది ఇప్పటి నుంచి కాదుగా, అలాంటి విషయాలు మీరు కూడా ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా. ఒక మాట వినండి. కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడు, పోలవరం ఎలా కట్టాలి, అమరావతి ఎలా కట్టాలి, ఈ సంక్షేమ పథకాలు ఎలా పెట్టాలి, పరిశ్రమలు ఎట్లా తేవాలని ఆలోచిస్తున్నారు తప్ప వీటి మీద ఇవన్నీ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలోనే ఈ 3 అంశాలను కూడా వాళ్ళు డిమాండ్ పెట్టారు. గత ప్రభుత్వ అరాచకాల మీద మేము చర్యలు తీసుకుంటామని 3 పార్టీలకు సంబంధించిన పెద్దలు కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేశారు. వాటికి సంబంధించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, ఒక్క నిమిషం. అయితే దీంట్లో ఇంకొక 2 కోణాలు ఉన్నాయి. బాల్కోటే గారు ఒక్క నిమిషం. ఇందులో ఇంకో రెండు పాయింట్లు చెప్పాలి. ఒక మాట, 124 సీట్ల యొక్క విజయ ధరహాసంలో ఈ అరాచకాలకు సంబంధించిన ప్రతిఘటన పోరాటాలు ఉన్నాయనేది వస్తాయి. పూర్తిగా ఈ కేసుకి సంబంధించి ఇంకొన్ని పాయింట్లు ఉన్నాయి, అవి కూడా మనం ఒకసారి, ఎందుకంటే మీరు మన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంది లేదంటే వరప్రసాద్ శిరోముణనం కేసు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఈ కేసులో కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ ఐపీఎస్లు లేదంటే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ సస్పెన్షన్ ఇవన్నీ పక్కన పెడితే ఈ రిమాండ్ లేదు, ఏదైతే నిర్బంధం అని చెప్తున్నారో నిర్బంధంలో ఒక మహిళా ఎస్ఐ
సాటి మహిళ అని కూడా చూడకుండా జత్వానీని కడుపులో తన్నింది ఎస్ఐ దుర్గాదేవి. దీని మీద రాష్ట్రపతి భవన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకీదులు వచ్చాయి. ఏం జరిగింది, పూర్తి స్థాయిలో అసలు ఆ ఎస్ఐ ఎవరు, ఈ వివరాలన్నీ కూడా త్వరితగతిన పంపించమని గౌరవ రాష్ట్రపతి ముర్ము గారి ఆఫీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకీదులు కూడా వచ్చాయి. అంటే వరప్రసాద్ శిరోమండనమే కాదు, ఇగో ఇలాంటి వాటిల్లో కూడా ఇప్పుడు రాష్ట్రపతి గారికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇందాక కృష్ణాంజనేయులు గారికి చెప్పినట్టుగా 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానంటే ఏదో అనుకున్నాం, ఇగో ఇది అనిపించుకునేది. జగదీష్ గారు, ఇక్కడ స్పెసిఫిక్గా మిమ్మల్ని అడగాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మొన్న చూశాను నేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆవిడ విషయంలో కాదండి, బాలకోట గారు ఒక్క నిమిషం, బాలకోట గారు ఒక్క నిమిషం సార్, పేరు చెప్తున్నానండి, మీరు తప్పు చెప్పారు. గజ్జెల వెంకటలక్ష్మి రెడ్డి ఎగ్జాక్ట్లీ సార్, ఉన్న పేరు చెప్తాం, మీరు కరెక్ట్. ఓకే, గజ్జల వెంకటలక్ష్మి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్. ఎందుకంటే మాకున్న జీవో ప్రకారం గజ్జల వెంకటలక్ష్మి అనే ఇచ్చారు, రెడ్డి యాడ్ చేయలేదు కాబట్టి మేము ఆ పేరునే చెప్తాం. అయితే ఈ కేసుని మేము సుమోటోగా తీసుకోం. బాంబే నుంచి ఆ మహిళా నటిని మేము ఇక్కడికి తెచ్చుకొని విచారణ చెయ్యలేము. ఇది సాక్షాత్తు ఆవిడే అన్నటువంటి మాట, ఆవిడే అంది. మరి ఆవిడకి మహిళా కమిషన్ చైర్పర్సన్గా మొత్తం 164 వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అండగా ఆవిడకు ఉంది, అవసరమైతే న్యాయం చేయడానికి మీరు ఎక్కడ దాకానే వెళ్ళండి అమ్మా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. మరి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యి ఉండి మేము ఆ నటి దగ్గరికి మేము వెళ్ళలేం, మేము తెచ్చుకోలేం, మేమేం చేయలేం, అక్కడ ఉంది కదా అక్కడ చేసుకోండి అంటే ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సనా లేదు వైకాపాకే ఇంకా చేస్తున్నారు అని అనుకోవాలా? మీ ఇన్వెస్టిగేషన్లో మీకు ఏం తేలింది? సార్ పవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, బాలకోటయ్య గారికి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గజ్జల వెంకటలక్ష్మి గురించి మాట్లాడుకుందాం. కరెక్ట్గా మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. మొదటిసారిగా ఈ కనకపు సింహాసనమున పిచ్చి సునకము కూర్చున్న రోజు నుంచి, అంటే 2019లో మొదటగా వాసిరెడ్డి పద్మ గారిని మహిళా కమిషనర్ చైర్మన్ చేశారు. అప్పుడు చేస్తూ కూడా 5 ఏళ్ళు ఉన్నటువంటి ఈ పదవీ కాలాన్ని 2 సంవత్సరాలకు కుదించారు. 2 సంవత్సరాలకు కుదించడమే కాకుండా తర్వాత అవసరమైతే మరో 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అదో జీవో ద్వారా, గవర్నర్ ద్వారా అదో చట్టం చేయబడింది. అప్పుడు వాసిరెడ్డి పద్మ గారిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆవిడే మళ్ళీ కంటిన్యూ అయ్యింది. అయితే ఏది చేసినప్పటికీ ఇది స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ మాత్రమే, అంటే 5 ఇయర్స్ దాటకూడదు, ఎవరికైనా ఇది 5 ఇయర్స్ దాటకూడదు. ఆ విధంగా చూస్తే ఈవిడ ఇప్పుడు గజ్జల వెంకట లక్ష్మి గారు ఇప్పుడు ఆవిడ చైర్పర్సన్ కాదు. ఆవిడ టైం అయిపోయింది. ఎప్పటికి అయిపోయింది? 25వ తారీఖు అయిపోయింది. సెప్టెంబర్ 25వ తారీఖు అయిపోయింది ఆవిడ. ఓకే, ఆగస్ట్ 25వ తారీఖు అయిపోయింది ఆవిడ. ఆవిడ 25 తర్వాత ఆవిడ రిజైన్ చేయకపోయినా 5 సంవత్సరాల కాలం 2019 నుంచి 2019 ఆగస్టు 26వ తేదీన ఆవిడ వాసిరెడ్డి పద్మ గారు ఛార్జ్ తీసుకున్నారు. ఆ లెక్కన అయిపోయింది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆవిడ విషయంలో ఇంకా నిర్లక్ష్యంగా ఉంది? ఆవిడ చైర్పర్సన్ కాదు. రెండో విషయం, ఆవిడ చైర్పర్సన్ చెప్పుకుంటూ తిరుగుతా ఉంది, చైర్పర్సన్ కాదు. రెండో విషయం ఏమంటే, ఇప్పుడు పక్కన దిశ చట్టాన్ని తీసుకొచ్చాం, పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అని చెప్పి ఇదే వైసీపీ గవర్నమెంట్ చెప్పింది. అదే వైసీపీ గవర్నమెంట్ పార్ట్ అండ్ పార్సల్ ఈ గజ్జల వెంకటలక్ష్మి గారు. అదే విధంగా ఎక్కడో బెంగాల్లో, ఎక్కడో కాదు ఇండియాలోనే ఒక లేడీ డాక్టర్ పైన అత్యాచారం జరిగితే దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా అజిటేషన్ చేశారు ఆవిడకి న్యాయం జరగాలని. ఈ సిగ్గుమాలిన మాటలు ఆవిడ ఎలా మాట్లాడగలిగింది ఒక మహిళగా ఉండి? బాంబేలో ఉన్నటువంటి కాదంబరిని ముందు కేసు ఎఫ్ఐఆర్ చేయకనే ఇక్కడి నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళిపోతారు. వాళ్ళు టికెట్లు ముందు రోజే బుక్ చేసుకుంటారు. ఎఫ్ఐఆర్ రాస్తుండగానే ఫ్లైట్ ఎక్కుతారు. ఆవిడ్ని రోడ్డు మార్గాన్ని 36 గంటలు తీసుకొస్తారు, టార్చర్ చేస్తారు. ఇవన్నీ చేసేదానికి మాత్రం ఆవిడ మహారాష్ట్ర ఉమెన్ అయిపోయింది. కాదు, పర్వాలేదు. ఇక్కడ మహిళా కమిషన్కి మాత్రం ఆవిడకి సంబంధం లేదు. ఈ మాట్లాడేటప్పుడు సిగ్గుండద్దా వీళ్ళకి? వీళ్ళని ఇంకా వీళ్ళకి అధికారం పోయినా కూడా వీళ్ళని ఇంకా రిమూవ్ చేయకుండా, వీళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని కూడా నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. దీని ద్వారా సమాజానికి ఇప్పుడు మహిళలకు కష్టం వస్తే గజ్జల వెంకటలక్ష్మి స్పందించదు.
ఎందుకు స్పందించదు? వీళ్ళకి స్పందిస్తే ఈమె టీడీపీకి ఫేవర్, ఈ గవర్నమెంట్ కి ఫేవర్ చేసినట్టు అవుతుందేమో, జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుందేమో. ఆవిడ జగన్మోహన్ రెడ్డి తొత్తు. జీతం అందులో ఏమైనా అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? విశాల్ గుండీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు జీతం. అదే చెప్పేది. ఈయన రామాంజనేయులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు జీతం. కానాకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు జీతం. ఒకటండి, ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఈ కేసులో సీతారామాంజనేయులు ఎంత మంచి పేరండి. అదే విధంగా రమణమూర్తి ఇంకా గొప్ప పేరు. జగన్మోహన్ దుర్గాదేవి కూడా చాలా మంచి పేరండి, విష్ణుమూర్తి పేరు ఏకంగాను. అదే వీళ్ళందరూ వీళ్ళకి పేర్లు పెట్టినప్పుడు ఇంత దౌర్భాగ్య పనులు చేస్తారని, ఇంత నికృష్టానికి ఒడిగడతారని వాళ్ళ పెద్దలకు తెలుసుండదు. వీళ్ళకి నామకరణం చేసిన పెద్దలు బతుకుంటే సిగ్గుపడతా ఉంటారు. సీతారామాంజనేయులు చేసిందేమో నికృష్ట పని. సీతారామాంజనేయులు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో కాలిబాటన ఆ కరకట్టపైన చంద్రబాబు ఇంటికి చంద్రబాబు కలవడానికి కాలుగాలిని పిల్లిలాగా తిరిగాడు. మనం మీడియాలో చూసాం. అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులని ఈ ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు నేర్పి తప్పించుకోవాలనే తాపత్రయం. వీళ్ళు మనం దృశ్యం సినిమా చూసామంటే, ఆ మధ్య వెంకటేష్ గారి సినిమా దృశ్యం తన ఇంట్లో జరిగిన ఒక అన్యాయాన్ని, తన బిడ్డ జరిగిన ఒక అన్యాయంలో అనుకోకుండా ఒక హత్య జరిగిపోతే తన బిడ్డను కాపాడుకోవడానికి అతను ఒక ప్రణాళికను రూపొందించుకుంటాడు. సినిమాలు చూసి ఆయన దాంట్లో అక్కడ ఉన్న ఏ విధంగా తప్పించుకోవాలని. అరే ఐపీఎస్ ఆఫీసర్లు మీరు చెప్పినట్టు మున్సోరీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇంతటి బుద్ధున్న వాళ్ళు రేపు ఇలా తగులుకుంటామని మీకు తెలియదా? ఎఫ్ఐఆర్ కాకుండా మనం బయలుదేరవచ్చా? అసలు ఎఫ్ఐఆర్ కూడా హనుమంతరావు అనే అతను ఎఫ్ఐఆర్ కూడా తన పరిధిలో చేసుకోమని, అంటే జ్యుడిషియల్ లేదు దానికి. అంటే ఒక కేసు ఇస్తే నాకు ఇచ్చేయండి నేను చేస్తాను, మీ పాదాక్రాంతం అవుతాను, మిమ్మల్ని నేను భుజాలపైన మోస్తాను, మీ చాకుడు కుక్కలాగా బతుకుతారని ఎంపర్లాడే ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు చట్టాలపైన విలువలు పోతాయి. సభ్య సమాజం ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచుకుంటుంది. 5 ఏళ్ల కాలంలో వైసీపీ చేసిన ఈ దౌర్భాగ్యాలు ఇంకెన్నున్నాయో అన్నది ఒక మిస్టరీ అండి. ఇప్పటి వరకు వెలుగు చూసినవి ఇవే. ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా పుంకాలు ఇంకా ఎన్ని రావాలో, ఎంతమంది భయపడి ఇంకా వెనుకున్నారో, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారో. ఇప్పుడు కాదాంబరి గారు కూడా బయట వచ్చారు అంటే ఆవిడ అన్నిటికీ తెగించి ఇంతకంటే ఏం చేయబోతారు కాబట్టి వచ్చారు ఆవిడ. అదే ఇంకేమన్నా బ్లాక్మెయిల్ చేయడానికి ఎన్నో మార్గాలు, అవన్నీ బయట పెడతాం రేపు బయట వస్తాయని చెప్పి ఇంకెంతమంది నోరు నొక్కేశారో, ఎంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారో, రాష్ట్రం వదిలి ఎంతమంది వెళ్ళిపోయారో. దీనిపైన సమగ్రమైన విచారణ. వైసీపీలో తప్పుడు అధికారులు, తప్పుడు మనుషులు, తప్పుడు నాయకులు, వీళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళు చేసిన పరిపూర్ణంగా క్షుణ్ణంగా శోధిస్తే ఇలాంటివి ఎన్నో బయటపడతాయని నా నమ్మకం అండి. ఇందాక పెద్దలు చెప్పాల్సిన అన్ని విషయాలు చెప్పారు. విశాల్ గున్ని లాంటి ఒక ఆఫీసర్ ఏంటి, ఎఫ్ఐఆర్ కాకుండానే ముందు రోజే టికెట్లు బుక్ చేయడం ఏంటి, హైదరాబాద్ నుంచి ఆయన వీళ్ళతో జాయిన్ అవ్వడం, ఆ టీఏడీఏ క్లెయిమ్ చేసుకోకపోవడం ఏంది? ఆ టీఏడీఏ ఎందుకు క్లెయిమ్ చేయరు అంటే మీకు క్లారిటీ. అప్పుడే క్లెయిమ్ చేస్తుంటే ఇప్పటిదాకా ఎందుకు వచ్చేది? అప్పుడే తెలిసిపోయేదిగా అందరికి. అదే అది ఇప్పుడు క్లెయిమ్ చేయలేదు. ఆ దుర్గాదేవి అనే ఆవిడ ఆల్రెడీ ఆవిడ పైన అలిగేషన్స్ ఉన్నాయి. ఇంకొక ఇలాంటి మహిళని ఒక ఆవిడ చూసాం, అంజు యాదవ్ అని. వీళ్ళందరూ మహిళలుగా ఉండి ఒక వ్యవస్థలో మహిళలు ఉంటే సాటి మహిళలకు న్యాయం చేస్తారని వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి, పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటే మహిళలకు న్యాయం జరుగుతుందనేసి సదుద్దేశంతో ప్రభుత్వాలు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు కల్పిస్తే, ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి నీచమైన నికృష్టమైన బుద్ధి కలిగిన ఇలాంటి మహిళల వల్ల మహిళా లోకం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఒక అమ్మాయికి రక్షణ కల్పించాల్సింది పోయి ఆ అమ్మాయిని బూటుకాలతో తన్నాల్సిన అవసరం ఏముంది? వాస్తవంగా ఆవిడని చీటర్ అన్నారు కొందరు, పేటిఎం కుక్కలు, ఆవిడ చీటరు, బ్లాక్ మెయిల్ అన్నారు. సరే, ఆ కేసులో చూడండి, ఈ తప్పుడు కేసు ఎందుకు పెట్టాలి? నిజంగా ఆవిడ చీటరే, ఆవిడ నిజంగా బ్లాక్ మెయిల్ అనుకుందాం. కేసులు బాంబేలో ఉన్నాయి, ఆవిడ బ్లాక్ మెయిల్, ఆవిడ ప్రాస్టిట్యూట్ ఏదో చెప్తాడు. ఈ వెధవలకి సరే ఆ కేసులో చూడొచ్చు కదా. ఇలాంటి ఒక కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? జ్యూరిడిక్షన్ కాని చోట కేసు పెట్టడం, ఇంత దూరం ఆవిడని తీసుకురావడం, ఈ తప్పుడు చెప్పే కదా. అందుకే కదా ఇందాక జగదీష్ గారు యాజ్ అన్ అడ్వకేట్ అంటే మీ ముందు నేను ఇలా మాట్లాడచ్చలేదు, నాకైతే తెలియదు. బట్ నేను ఆల్రెడీ ఈ ఓపెనింగ్ కామెంట్స్లో నేను అనేసా, అది సీఎంఓనా బ్రోకరేజ్ ఆఫీసా అని చెప్పి. బ్రోకర్ పనులు చేయడానికి ఉన్న ఆఫీస్ లాగే ఉంది తప్పితే ఇంకోటి ఏం కాదు. సో ఆ బ్రోకర్ పనులు చేసే వాళ్ళందరితోటి మాట్లాడేవాళ్ళు ఇగో ఇలాగే ఉంటారు. సార్ ఇప్పుడు ఈ కేసులో ప్రకాశం డిస్ట్రిక్ట్ చెందిన ఒక అడ్వకేట్ ఈ ఫ్రోజన్ డాక్యుమెంట్ రెడీ చేశాడు. సిఐడి కేసులు అంతా అతనే డ్రాఫ్టింగ్ చేసేవాడు. సిఐడి కంప్లైంట్స్ అంతా అతనే డ్రాఫ్టింగ్ చేసి వాళ్ళ పేరు రాసేవాడు. ఇప్పుడు ఈ కేసులో క్షుణ్ణంగా శోధిస్తే అతని పేరు బయట వస్తుంది. ఆల్రెడీ వచ్చింది పేరు తప్ప మిగతా బయట వచ్చాయి. అవును, ఇందాక బాలకోటయ్య గారు చెప్పినా, కృష్ణాంజలి గారు చెప్పినా,
ఇందులో పరిపూర్ణంగా పాత్రధారులు మాత్రమే ఇప్పుడు కనబడుతున్నారు. సూత్రధారులను కూడా పట్టుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయాలంటే పట్టుకునేది కానిస్టేబుల్ దగ్గర ఏముంది నుంచి IPS జగదీష్ గారు? ఇదేమి ఏదో blunt గా ఏదో వ్యతిరేకతతో మాట్లాడడం, గుడ్ర కాల్చి మొహం మీద వేసేటువంటి ప్రయత్నం కానే కాదు. చాలా స్పష్టంగా విషయాలుగా ఉంది. స్టేట్మెంట్, ఐపీఎస్ స్టేట్మెంట్లో క్లియర్గా ఉంది. సీఎంఓలో జరిగినటువంటి మీటింగు, పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తేనే ఇదంతా చేశాను, మేము కూడా చేసింది ఇదే, ఇంకా బయటకు వచ్చి చెప్పాల్సింది కాంతిరాణా టాటా చెప్పాలి. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎవడు చెప్పాడు అనేది పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాలి. సార్ ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను సార్. చంద్రబాబు అరెస్ట్ జరిగి 1 సంవత్సరం అవుతుంది. గత 10వ తేదీకి 1 సంవత్సరం అయింది. అవును. ఆ రోజు ఏసీబీ కోర్టులో విశాల్ గున్ని పదే ఏసీబీ కోర్టుకు వచ్చాడు. ఆ రోజు ఈయన కమిషనర్ పదే అక్కడ తిరుగుతూ అన్నాడు. పదే మేజిస్ట్రేట్ని కలిసారు వీళ్ళు. ఆ రోజు కూడా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారండి. వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ముగ్గురు ఐపీఎస్ల పైన స్పెసిఫిక్ గా 16 మందిని ఆల్రెడీ డిఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. అయితే ఈ ముగ్గురి పైన స్పెసిఫిక్ గా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే సార్ కృష్ణాంజనేయ గారు అన్నట్టు గూగుల్ టేక్అవుట్ తీసుకొని వీళ్ళ యాక్టివిటీస్ వీళ్ళకి ఇంకా వేరే నెంబర్లు ఇవన్నీ కానీ చూస్తే ఇంకెన్ని ఘోరాలు నేరాలు బయటపడతాయన్నది నా నమ్మకం అండి. వీళ్ళు బ్లైండ్ గా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు అధికారంలో ఉంటారనే నమ్మకంతో, విశ్వాసంతో, ఆ స్వామి భక్తితో వీళ్ళు ఈ పనులన్నీ చేశారని నేను నమ్ముతున్నాను. ఇలాంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకున్నప్పుడే ఇక్కడ చరిత్రలో జగదీష్ గారు చిన్న కరెక్షన్ ఏంటంటే 30 ఏళ్ళ అధికారం అనేది మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. బేసిక్గా అది 30 ఏళ్ళ అధికారం కాదండి, 30 ఏళ్ళ అహంకారం. 30 ఏళ్ళు మేము అహంకారంతో ఉంటామని చెప్పకనే చెప్తున్నారు. అది అధికారం అర్థం చేసుకున్నాం సార్. ఒకటి మాత్రం నిజం, మిగతా 30 ఏళ్ళ కదా పక్కన పెడితే వాళ్ళ మానసిక రోగులకి వదిలేద్దాం. ఎవరు సార్ మరి పిల్లి మేడలో గంట కట్టేది ఎవరండి? వాళ్ళని మానసిక రోగులుగా వదిలేద్దామని మీరే క్వశ్చన్ చేస్తారు. మరి పిల్లి మేడలో గంట కట్టేది ఎవరు? వాళ్ళని తీసుకెళ్లి చికిత్స ఇప్పించేది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, వీళ్ళందరికీ బాధ్యత ఉంది. బాధితులు వాళ్ళేమి వదిలేదు. ఈ ప్రభుత్వం చంద్రబాబు గారికి రుచి చూపించింది, వాళ్ళ సత్తా ఏంటో రుచి చూపించింది, వాళ్ళ క్రిమినాలజీ ఏంటో రుచి చూపించింది, అచ్చెన్నాయుడు గారికి రుచి చూపించింది, పట్టాభి గారికి రుచి చూపించింది. సరే, అందరూ చూశారు, టేస్ట్ చాలా బాగుందని ఒప్పుకున్నారు. ఆ టేస్ట్ మేము చూపించామని కూడా చెప్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. కృష్ణాంజనేయులు గారు, ఒక్క నిమిషం జగదీష్ గారు. సో ఓవరాల్గా అంటే అందరూ కూడా బాధితులే దీంట్లో. రేపు పొద్దున కూటమి ప్రభుత్వం నిజంగానే చర్యలు తీసుకోవాలి ఇది అని చెప్తున్నారు. కానీ బట్ ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి అంటే ఈ కేసు వెయిటేజ్ అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇంకా పూర్తిగా తెలియట్లేదేమో అన్న చిన్నపాటి అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి. అంటే ఒక సాధారణ కానిస్టేబుల్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వరకు, అంటే వితౌట్ సీఎం పర్యవేక్షణ కానీ, సీఎం ఆఫీస్ అంటే ఇంక్లూడింగ్ మనకు చీఫ్ సెక్రటరీ కూడా కలిసిపోతారు దాంట్లో. మరి చీఫ్ సెక్రటరీ కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికార గణం, అంటే A to Z అంతా దీంట్లోనే ఉన్నారు. కేవలం ఒక్క మహిళకి సంబంధించినటువంటి కేసు. పైకి చూస్తుంటే ఏదో ఒక మహిళను తీసుకొచ్చి ఇలా పెట్టారు, ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, మీడియా ట్రయల్ నడుస్తుంది, ఈ ట్రయల్స్ నడుస్తున్నాయి, అంతా బాగానే ఉంది. బట్ బిహైండ్ ద సీన్ దీని వెనక చాలా పెద్ద తతంగమే ఉంది. దాదాపుగా ఆర్థిక వ్యవస్థలు సైతం కూలిపోయేటువంటి వార్తలు దీంట్లో ఉంటాయనేది ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు అనేది చిన్న అనుమానం. దానికి మీరే ఉంటారు. పవన్ గారు, ఇప్పుడు కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసులో సీఎంఓ పాత్ర ఉంది నేరుగా, అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఉంది, అప్పుడు ముఖ్యమంత్రి పాత్ర ఉంది అనేటువంటి అంశాన్ని కనుక ముందే వెలుగులోకి తీసుకొస్తా, ఆవిడ సమస్య ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే కన్నా ఈ చర్చ కన్నా పెడితే బయట వెళ్ళి ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇదిగో చూడండి జగన్మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటమే వీళ్ళ లక్ష్యం. అందుకని ఎవరో ఒక ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ తీసుకొచ్చి ఏకంగా ముఖ్యమంత్రి మీదనే ఏదో ఒక కేసు పెడితే ముఖ్యమంత్రికి సంబంధమా అని ముఖ్యమంత్రి మీద అబండాలు వేయటము, అక్రమ కేసులు పెట్టడం, రెడ్ బుక్, ఇలాంటివన్నీ తీసుకొస్తారు వాళ్ళు. ఒక కక్ష సాధింపు అంశం అనేటువంటి ఒక ప్రచారం వాళ్ళు చేయడానికి అవకాశం ఉండేది. కానీ జరుగుతున్నది ఏమిటి? ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించినట్టు కనపడి ఒకటి. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా, దర్యాప్తు జరుపుతున్నటువంటి పోలీస్ శాఖ కూడా ముంబై నటి కేసులో ఎక్కడా కూడా అత్యుత్సాహం ప్రదర్శించడం కానీ, హడావుడిగా చేయటం కానీ,
అనేది జరగాలి. నేను ఇందాక సీక్వెన్స్ చెప్పాను కదా, అవును. బాటమ్ టు టాప్ కు వెళ్తున్నారు. అలా ప్రయాణం కొనసాగుతుంది, ఒకటి తర్వాత ఒకటి. ఇవన్నీ కూడా ప్రతిదీ మీడియాలో రిపోర్ట్ అవుతున్నాయి. అది అసలు ఇంత ఒక కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి బాధితురాలు అని టీవీ ముందుకు వచ్చేంత వరకు ఇంత వేధింపులు గురైంది అనేటువంటి విషయం కూడా జనానికి తెలియదు. మీడియా ముందుకొచ్చి, ఆ తర్వాత కమిషనర్ ముందుకొచ్చి కంప్లైంట్ చేసి, ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి, ఇప్పుడు బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆవిడకు మద్దతు తెలియజేసి వీళ్ళందరూ చెప్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అదేవిధంగా విషయాలు గున్ని ఆయన అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అప్పుడు ఆ గత ప్రభుత్వంలో వాళ్ళ యొక్క పాత్ర నేరుగా ప్రజలకు అర్థమైంది. మరి ఇప్పుడు పోలీసులు గిన అప్పుడు రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం కానీ వెళ్ళారనుకోండి, ఇక్కడ రెడ్ బుక్కో లేకపోతే కక్ష సాధింపో అనేదానికి అవకాశం లేదుగా. అలాగే న్యూట్రల్ పీపుల్ అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారనేది అసలు సెకండరీ, దాని గురించి వద్దు. అసలు కామన్ మ్యాన్ కానీ జరుగుతున్నటువంటి పరిణామాలని అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కానే కాదు. ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద కక్ష సాధింపు చేసేటువంటి అంశం కానే కాదు. ప్రభుత్వం దగ్గర అధికారం ఉంది, వాళ్ళ చేతుల్లో ఏమైనా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి A5 గానో ఏమో నిందితుడిగా ఉన్నాడు, A3గా అనుకుంటా. ఏది రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఆయన కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి కేసు. జగన్మోహన్ రెడ్డిని ఏమి వెళ్ళే నిందితుడే కదా, ఆయనకే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి ఏం ప్రయత్నం చేయలేదుగా. దాంట్లో ఇంకా అసలుకి ఏం జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద ఆ దర్యాప్తుని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అంతే తప్ప హడావుడి లేదు కదా. హడావుడి పడాలి అనేటువంటిది రఘురామకృష్ణరాజు బాధితుడు కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది ఇంకా చేయట్లేదని ఆయనకు బాధ ఉండొచ్చు. అందుకనే ప్రభుత్వం అది యాక్సెప్ట్ చేయాలి కృష్ణాంజనేయులు గారు. ఎందుకంటే దాదాపు ఒక ఎంపీగా ఉండి ఒక ఎమ్మెల్యే అంటే పోనీ ఇక్కడ ఓకే స్టేట్లో ఇంకా మొత్తం వాళ్ళదే నడుస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం మాట్లాడలేమన్న అర్థం ఉంది. కానీ రఘురామకృష్ణరాజు గారు బీయింగ్ ఎన్ ఎంపీ ఢిల్లీలో అంత స్థాయిలో ఆయనకి పరిచయాలు, డైరెక్ట్గా మోడీ గారితో అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఆయనతో మాట్లాడితే వెళ్ళి కూర్చుని టీ దాగి వస్తాడు ఆయన. అలాంటి మనిషిని చిత్రహింసలు పెట్టి కొట్టిన తర్వాత సరే కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏంటనేది తెలిసిందే, అయినప్పటికీ సరే ఒక కంప్లైంట్ అనేది ఇచ్చాం, ఫార్మల్గా ఎంక్వైరీ ఇనిషియేట్ అయ్యింది. బట్ ఇప్పటిదాకా చర్యలు లేవు అన్న దగ్గరకు వచ్చేసరికి ఎక్కడో ఇంకో బలమైనటువంటి శక్తి, కూటమిని మించిన బలమైన శక్తి అవన్నా దీని వెనకాల పనిచేస్తోందేమో అన్న అనుమానాలు రావడంలో తప్పు లేదు. ఆయన కాస్త అసహనం చూపించడంలో కూడా తప్పు లేదు. అందుకే అన్న ఇందాక ఆయన పిచ్చి మహారాజు న్యాయం జరుగుతుందని చెప్పి రోజు మాట్లాడడం తప్పితే ఇంకా జరగట్లేదంటే టైం బట్టేలా ఉంది అని చెప్పి. అయితే ఇక్కడ ఒక అంశము పవన్ గారు, ఒక్కటే పాయింట్, నేను మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దురుగాను. నేనేమంటానంటే ప్రభుత్వానికి ఏది ఇంపార్టెంట్, ఎవరు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకుడు ఆయన. ఈ రోజున ఆయన బాధితుడే. అదేవిధంగా ఒక ముంబై నటి ఒక అమ్మాయి మీద ప్రభుత్వము మూకుమ్మడిగా వ్యవస్థలన్నీ దాడి చేసి ఆవిడ హక్కును హరించినప్పుడు ఇద్దరి బాధితుల్లో ఫస్ట్ ప్రయారిటీ ఆవిడకే ఇవ్వాలి. అందుకనే ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో చాలా కన్స్ట్రక్టివ్ వెళ్తున్నా. అలాగని రఘురామకృష్ణరాజు కేసులో అరెస్టులు కానీ మిగతా చర్యలు ఉండవని నేను అంటలా. కానీ ప్రజలు జరుగుతాయిలేంటి, జరగకుండా ఉండవు. కానీ ప్రతిదీ కూడా కన్స్ట్రక్టివ్ గా ముందుకెళ్లేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప హడావుడిగా ఏదో చేసేసి మళ్ళీ అయిన తర్వాత మనం వాళ్ళకి అవకాశం మళ్ళీ వాళ్ళకి మన తప్పు చేశారు, ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగింది అనుకోండి, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అది రాజకీయంగా కూడా అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేదానికి అవకాశం. అందుకని ఆచితూచి వ్యవహరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక మాట అండి, చెప్పండి జగదీష్ గారు. ఒక మాట చెప్పండి జగదీష్ గారు. సార్ మన సారు కృష్ణాంజనేయులు గారు మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అలా అని కూటమి ప్రభుత్వానికి కూడా ఒత్తిడి అయితే ఉండాలి. ఇప్పటివరకు జరిగిన దౌర్భాగ్యాలు, ఏదైనా అనుభవించిన బాధితులకు న్యాయం చేయడంలో మన వైపు నుంచి మన గొంతుకు వినిపించాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం వాస్తవంగా నందిగం సురేష్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఎక్కడ అత్యుత్సాహం లేదు, సిస్టమేటిక్ గా పోతున్నారు. మీరు సిస్టమేటిక్ గా పోండి, మేము కాదనడం లేదు. మీరు న్యాయం చేయండి. మేము మిమ్మల్ని చట్టాలను ఓవర్టేక్ చేసి చట్టాలను అతిక్రమించి ఆ గత ప్రభుత్వం చేసిన తప్పులు మిమ్మల్ని మేము చేయమని చెప్పడం లేదు. ఖచ్చితంగా బాధితులకి
వైసీపీ బాధిత గణన అనేది ఒకటి తీసుకొచ్చి ఆ లెక్కలు తీసి బాధితులకు అండగా ఉండండి. వాళ్ళు ఏం కోల్పోయారో, వాళ్ళు ఏ విధంగా బాధింపడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. అభివృద్ధిని మేము కాదనడం లేదు, మీ మీ అడ్మినిస్ట్రేషన్ మేము కాదనడం లేదు, మీ మంచితనాన్ని మేము కాదనడం లేదు. కానీ పరిధులు దాటి పద్ధతులు వదిలి నీచాన్ని నికృష్టానికి నికృష్టంగా పరిపాలించిన గత ప్రభుత్వ పెద్దలని, అప్పటి అధికారులని, ఆ కుక్కమూతి పిందెల్ని అందరినీ శిక్షించాల్సిన బాధ్యత కూడా ఈ చంద్రబాబు నాయుడికి, మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ప్రచారంలో మీరు ఇచ్చిన హామీలలో ప్రముఖమైన హామీలు ఏమంటే అమరావతి మహిళలకు జరిగిన అన్యాయం నుంచి కావచ్చు, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ విషయం కావచ్చు, అదేవిధంగా అనంతబాబు డ్రైవర్ విషయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కొండవీటి చాటంతా ఈ తప్పుల్ని ఖచ్చితంగా మీరు శిక్షించాలి. వాళ్ళని సక్రమైన దారిలో పెట్టాలి. అవసరమైన వాళ్ళని జైలు పాలు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా నియంత్రించాలి. ఇది విశ్లేషకునిగా నా డిమాండ్ అండి. రైట్. పవన్ గారు ఒక్క పాయింట్ చెప్పండి సార్. నేను జగదీష్ గారు చెప్పిన దానికి కొనసాగింపుకని చెప్తున్నాను. ఈ ప్రభుత్వము ప్రయారిటీస్ విషయంలో అంటే పబ్లిక్ సంబంధించినటువంటి ప్రయారిటీ, ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుందని నేను అనుకుంటున్నాను. వీళ్ళు తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళ పార్టీ వ్యక్తిగతంగా, రాజకీయ నాయకులుగా కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు అప్పుడు అధికార పక్షం నుంచి. కానీ ఇప్పుడు ప్రభుత్వము ప్రజల తరపున, అప్పటి ప్రభుత్వము ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారనేటువంటి అంశము, ఎందుకంటే రెవెన్యూ సదస్సులు అనేటువంటిది ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం అనేది. ఏమిటి అంటే భూ కుంభకోణాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, అదే విధంగా చుక్కల భూములు, 22A సంబంధించినటువంటి భూములు, ఇవన్నిటిని కూడా మొత్తం స్వాహా చేసేసారు. మరి జనాన్ని ప్రైవేటు భూములు కూడా చాలా స్వాహా చేశారు. అలాంటి కొన్ని వేలకు వేలు కంప్లైంట్స్ వచ్చినాయి పిలిస్తే. అందుకని ఫస్ట్ ప్రయారిటీ వాటిని పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం చేస్తాం. నేను అందుకనే ప్రయారిటీ అనేది ప్రజల కోణం వైపు నుంచి ప్రభుత్వం చూస్తోంది. అందుకనే మిగతా కోణాలు, ఆ మిగతా సమస్యలు తర్వాత వస్తాయని నేను అనుకుంటున్నాను. 100% నేను మీ మాటతో ఏకీభవిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ఇందాక మీరన్నటువంటి మాట, ముఖ్యంగా ఎందుకు కాదంబరి జత్వానీ కేసుకి ప్రయారిటీ ఇవ్వాలి ప్రభుత్వం అన్నప్పుడు, సింపుల్గా ఎవరన్నా మన ఇంటికి ఎవరైనా వస్తానంటే అతిథి దేవో భవ అని ఉంటుందండి. అలాగే ఇక్కడ మన ఇంట్లో ఎవరికైనా అన్యాయం జరిగింది, మన దాంట్లో జరిగింది అంటే మనం చూసుకుంటాం. కానీ పక్కా ఇంటి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి అన్యాయం జరిగింది అంటే ముందు మన ఇంట్లో కంటే ముందు వాళ్ళది క్లియర్ చేసి, ఎస్ ఇగో వీళ్ళ దగ్గర తప్పు జరగలేదు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు అన్నటువంటి ఒక మచ్చని మన మీద పడకుండా చెరిపేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు లాంటి వాళ్ళు అన్నిటికన్నా మహిళ ఒక మహిళ మీద ప్రభుత్వం వ్యవస్థలన్నీ అన్యాయం చేయటం అనేటువంటిది అసలు ఎవ్వరూ ఊహించినటువంటి అసలు చాలా షాక్ సార్ ఇది. పవన్ గారు ఇక్కడ కానీ వైసీపీ గవర్నమెంట్ గానీ ఉంటే ఇలాంటి విషయాల్లో వైసీపీ గవర్నమెంట్ నడుస్తూ ఇలాంటి ఒక కేసు కదా దొరుకుంటే, ఇంకో మానసిక రోగి దర్శకుడు ఒకడు ఉన్నాడు, వాడు వచ్చి పడిపోయేవాడు. బాంబే బ్లాస్టింగ్ వచ్చి పడినట్టు పడిపోయాడు వాడు వచ్చి జత్వానీ గారిని ఇంటర్వ్యూ చేసి రేపు ఒక సినిమా తీసేవాడు. వాడు ఆ మానసిక రోగి ముందే తెలుసు వాడికి ఇలాంటివి భవిష్యత్తులో వస్తాయి కాబట్టి నేను ఇంకా పొలిటికల్ సినిమాలు తీరని వాడు ముందే చెప్పేశాడు. వాడికి రావాలి. ఎందుకులేండి ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ ప్లీజ్. కాదాంబరి విషయం వెలుగులోకి ఎలా వచ్చింది? కాదాంబరి సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులు ఒక సినిమా నటి మీద ఇలా ప్రవర్తించారని తెలుగు ప్రపంచానికి కానీ, మీకు కానీ, నాకు కానీ ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? కూటమి పార్టీ చెప్పిందా? ఎమ్మెల్యేలు చెప్పారా? ప్రతిపక్ష పార్టీలను బయటకు తీసినాయా? ఎలా వచ్చింది నేను అడుగుతున్నా. పవన్ గారు చెప్పండి, మీరు చెప్పండి ఎలా వచ్చిందంటారు? ఇంత సోయమరిచి నిద్రపోతున్నాము. గత 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన దాష్టీకాల మీద అంత సోయమరిచి నిద్రపోతున్నాము. బాంబేలో ఆనందహరి అని ఒక పత్రిక కాదంబరి విషయాన్ని ఆ పత్రిక రాసింది. అది స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఉన్న పత్రిక. పత్రిక ఆనందహరి. ఆ పత్రిక ప్రచురించిన తర్వాత ఆ పత్రికను ఫాలో అయ్యి ప్రధానమైన పత్రికలో, మన తెలుగు పత్రికల్లో లోపల పేజీలో వచ్చింది, ఫస్ట్ పేజీలో కూడా కాదు.
ఆ లోపల పేజీలో వచ్చిన అంశాన్ని మీడియా ఓన్ చేసుకుంది, ప్రధానంగా TV5 మూర్తి. మాలాంటి వాళ్ళందరం కూడా కాదంబరిని బయటికి తెచ్చి మీడియాలో బహిరంగంగా మాట్లాడించగలిగాం. అప్పుడు ఆ అమ్మాయి ధైర్యం తెచ్చుకొని తన ఆవేదన చెప్పింది. ఆమె ఆవేదన చెప్పిన తర్వాతే కూటమి ప్రభుత్వం ఒక కమిషనర్, ఒక పోలీస్ అధికారిని బాంబే పంపించి ధైర్యం చెప్పి నీకు జరిగిన అన్యాయం చెప్పమ్మా, ప్రభుత్వం మారింది, మేము అండగా ఉంటామని భరోసా ఇస్తే ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. రైట్. ఇది జరిగిన విషయం. రెండో మాట చెప్తున్నాను పవన్ గారు, అసలు శాంతి భద్రతలకు సంబంధించి చర్యలు తీసుకోవటానికి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి సంబంధం ఏంటి నాకు తెలియగలుగుతున్నాను. ఒక సంఘటన జరిగింది, పోలీసులు అన్యాయంగా ప్రవర్తించారు, ఇప్పటికీ DGP ఉన్నాడు, దాని మీద దర్యాప్తు అధికారులు ఉన్నారు, చట్ట ప్రకారంగా వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి. నువ్వు ప్రతిదానికి ప్రభుత్వానికి ఏం సంబంధం, చట్టాలు పనిచేయవా? అంటే ముఖ్యమంత్రులు చెప్తే అరెస్టులు చేస్తారా, ఉప ముఖ్యమంత్రులు చెప్తే అరెస్ట్ చేస్తారా? వాళ్ళ పని వాళ్ళు సార్, ఇక్కడ బాధ్యత తీసుకుంటామని చెప్పారండి కోటయ్య గారు, మీరు మర్చిపోయారు. ఎన్నికల సమయంలో మేము బాధ్యత తీసుకుంటాం, ఈ విధంగా శిక్షించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. కాదండి, వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా చట్టం తన పని DGP ఎందుకున్నాడు? ఓకే పరిశీలించడానికే కదా, ఆయన పని ఆయన చెయ్యాలి కదా. అది బాలకోటయ్య గారు ఇందాక మీ పాయింట్ వారి పాయింట్ కూడా అర్థమైంది. ఎందుకంటే DGP ఉన్నారు, చట్టం తన పని తాను చేసుకుపోవాలంటే అలవాటు తప్పిపోయింది కదా. ఒక మాట వినండి. పిడుక్కు బియ్యానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పడు. చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి. MRO పని MRO చేయాలి, MDO పని అదేనండి దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ లో దౌర్భాగ్యం అదే కూడా, ఆంధ్రప్రదేశ్ లో దౌర్భాగ్యం అదే. గత 5 ఏళ్లలో కూడా చేయాల్సింది, చెప్పాల్సింది, చెందాల్సింది అంతా కేవలం ఏకస్వామ్యం. పవన్ గారు మనం కూడా రాజకీయాల్లో పడిపోయాము. ఇంకో మాట కూడా చెప్తున్నా, స్టిల్ ఎప్పటికీ కూడా ఆ అమ్మాయి మీద వ్యక్తిగత హననం చేస్తున్నారు. వినండి, పతితని పేరు పెడుతున్నారు. ఎందుకు తీసుకోవద్దు చట్టం చర్యలు? ఎందుకు ఆ పత్రిక నోటీస్ ఇవ్వదు? ఎవడిచ్చాడు వాళ్ళకి హక్కు? ఈ అమ్మాయి ప్రపంచంలో ఉన్న బడా వ్యాపారులందరినీ హెనీ ట్రాప అంటే వల ఎవడా నా కొడుకు పేరు పెట్టిన నా కొడుకు ఏంటి ఆ పేరు? ఎందుకు తీసుకొని చర్యలు? అంటే ఆ అమ్మాయి అన్నం తింటం లేదా? అక్కలు లేరా, తల్లులు లేరా, చెల్లెలు లేరా? మన రాష్ట్రం కాని బిడ్డ, భాష రాని బిడ్డ మనం తెచ్చి అట్రాసిటీ చేశాం. ఇప్పుడు ఆ అమ్మాయిని అంటే వాళ్ళు ఏమంటారంటే, వరదల్లో 4 లక్షల మంది వరద బాధితులు మునిగిపోతే కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా? ఒక కాదాంబరే కనిపిస్తుందా? పోలవరం మీరు కట్టరా? కాదాంబరే కనిపిస్తుందా? పోలీస్ ఆఫీసర్ని వెనకేసుకొని వస్తారేంటండి? 17 కేసులున్న కుక్కల విద్యాసాగర్ని వెనకేసుకొని వస్తారేంటండి సార్? మూసేయాలండి ఆ పత్రికల్ని. రోత పత్రికలు, బూత్ పత్రికలు కూడా కుక్కలండి అవి. అర్థమైంది అదే పాయింట్ మీద. అయితే బాలకోటయ్య గారికి తెలిసి కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. అది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే బాలకోటయ్య గారు ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అమ్మాయి ఏడుస్తూ చేతులు జోడించి అదే సార్, అదేనండి ఇప్పుడు ఒక పత్రిక మీదో ఒక ఛానల్ మీదో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది ఇది అన్నప్పుడు, సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి మీలాంటి వాళ్ళు కూడా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాకి లేఖలు మీరు రాయాలి. మీరు రాసి ఫలానా ఛానల్ లేదంటే ఫలానా దానికి మీరు లైసెన్స్ బాలకోట గారు కంక్లూడ్ చేద్దాం. ఇక మాకు అదే పని ప్రభుత్వం చేయదు. సార్, ప్రభుత్వానికి ఆ హక్కు లేదండి. రాజ్యాంగం కల్పించిన ప్రకారం ప్రభుత్వానికి ఆ హక్కు లేదు. ఉందండి, ఇష్టం ఉంటే సుమోటో కూడా ఎవరినైనా సరే ఎత్తుకెళ్ళొచ్చండి. అది సెంట్రల్ లో ఉన్న వాళ్ళకి తెలియాలి. అది సెంట్రల్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియాలి. మనకు పంచాయతీ అయితే చట్టం చక్కగానే పనిచేస్తుందండి. ముందు నీ దగ్గర దమ్ము ఉండాలి, చేత అయ్యే విధం ఉండాలి. ఎవరినైనా లోపలేసుకునే అధికారం చట్టానికి ఉందండి. ఇయ్యలేదా? కాదాంబరిని అట్లా తేలేదా? చెప్పి తెచ్చారా? అదే ఇక మనకి కంటిన్యూషన్ ఇంకా అదే అవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ బాలకోటయ్య గారు, జగదీష్ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎస్, బాలకోటయ్య గారి పాయింట్ మీదనే నేను కంక్లూజన్ ఇస్తాను. ఏంటంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
అంటే ముఖ్యంగా వ్యక్తిత్వ హననం అనేది జరుగుతుంది. మన రాష్ట్ర మహిళ కాదు, మన భాష రాదు, మన మనుషులు ఎవరు ఏంటనేది తెలీదు. ఒక సినీ నటి తెలుగులో ఏదో ఒక సినిమా చేసింది అన్న సమాచారం తప్పితే అది రిలీజ్ అయ్యిందా అవ్వలేదా ఏంటనేది ఎవరికి తెలీదు. ఎక్కడో ఒక పెద్ద పారిశ్రామికవేత్తకి తనకి జరిగినటువంటి ఇష్యూలో బాంబేలో పెట్టినటువంటి కేసుని మనకి అనుకూలంగా ఇక్కడ మనం ఏం చేయించుకోవచ్చు. ఇక్కడ నాకున్న ఎలిగేషన్స్ కూటమి ప్రభుత్వం ముందు పెడుతున్నాను. మళ్ళీ 8,800 కోట్ల పెట్టుబడితోటి సెయిల్ కూడా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా రిజెక్ట్ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ సున్నప్రాళ్లపల్లిలో పెట్టాలి అని ఎందుకోసం వచ్చాడు. వచ్చినప్పుడు పెట్టాల్సినటువంటి ఆ స్టీల్ ప్లాంట్ గురించి కాకుండా వ్యక్తిగతంగా తనకున్నటువంటి సమస్యల గురించి చెప్పుకుంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని బ్రోకర్ ఆఫీస్ కింద చేసేసి మేము ఇక్కడికో ఇలాంటి దిక్కుమాలిన బూతుల దందాలే చేస్తాం, మాకు ప్రజలు అధికారం ఇచ్చింది దానికే, మేము ఒక్క ఛాన్స్ అడిగింది దానికే, అడిగి మా ఇష్టం వచ్చింది చేస్తాం కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు, నెక్స్ట్ 25 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రిని, నా సైన్యమే ఉంటుంది పక్కనంతా, మొత్తం వ్యవస్థలన్నీ మన చేతిలో ఉంటాయి, మీరు చిటికేయండి మేము చేసేస్తామని చెప్పి వెళ్ళి ఒక మహిళని తీసుకొచ్చారు. పరాయి రాష్ట్రం మహిళని తీసుకొచ్చి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టారు. ఆఖరికి పీరియడ్స్ టైంలో ఎంత ఇబ్బంది పెట్టారు అనేది నేను మేబీ ఛానల్లో ఇంకో ఛానల్ గురించి ఇలా మాట్లాడచ్చలేదో నాకైతే తెలియదు, కానీ మంచి చేశారు కాబట్టి మంచి చేశారు అన్న దానికి వారిని అభినందించడం తప్పలేదు. నా సీనియర్ జర్నలిస్ట్లో TV5 మూర్తి గారు నిజంగా జత్వానీ కేసులో ఆయన పడ్డటువంటి శ్రమ, ఆయన ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి తీరు నిజంగా హర్షణీయం. ఈరోజు ఇన్ఫ్యాక్ట్ మేము కూడా చాలా విషయాలు బయటికి తీసుకురాగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే మూర్తి గారు ఇచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో నేనైతే వ్యక్తిగతంగా ఎటువంటి అతిశయోక్తి ఫీల్ అవ్వను. నేను డెఫినెట్గా నేను చెప్తాను. న్యూస్ 60 యాజమాన్యం తరఫున కూడా TV5 మూర్తి గారికి ఎస్పెషల్లీ ఈ కేసులో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అయితే ఇక్కడ IPSల గురించి ఒక మాట, ఇందాక చెప్పినట్టుగానే కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, ఒకసారి గూగుల్ చేయండి పేర్లు, ఏమొస్తాయి తెలుసా? యంగెస్ట్ IPS ఆఫీసర్స్ కేమ్ ఫ్రమ్ ఎ లెగసీ. అంటే వాళ్ళకంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఏమైనా ఉన్నారేమో ఇలాగా చాలా యంగెస్ట్ వచ్చి మెడల్స్ తీసుకున్నారు అని చెప్పి వస్తుంది. మరి ఇలాంటి వాళ్ళు చివరాఖరికి వచ్చేసి సంఘ విద్రోహ శక్తుల్ని శిక్షించాల్సినటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల మీద కూడా ఇటువంటి దాష్టీకం చేశారు, కేవలం స్వార్థం. పైగా ఏం చెప్తారు ఇక్కడ విశాల్ గున్ని స్టేట్మెంట్లో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, విశాఖకి బదిలీ చేసిన కేసీపీది పూర్తి చేస్తేనే రిలీవింగ్ ఆర్డర్ ఇస్తానని చెప్పి అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ PSR ఆంజనేయులు ఒత్తిడి, పోస్టింగ్ ఆశ చూపి విశాల్ గున్నితో అడ్డగోలు పనులు, ఉన్నతాధికారుల మాటలను తాను జవదాటలేను అని చెప్పినటువంటి విశాల్ గున్ని. అదే మాట ఇంటికి వెళ్ళి అమ్మనో నాన్ననో ఒకసారి అడిగి, అమ్మ నాన్న నా పై అధికారి ఇగో ఇలాంటి తప్పుడు పని చేస్తేనే నాకు పోస్టింగ్ ఇస్తానంటున్నాడు, ఇందుకోసమైనా మరి మీరు నన్ను IPS చదివించింది, ఇందుకోసమైనా నేను ఇంత కష్టపడి ఇప్పటిదాకా నేను పని చేసుకుంటూ వచ్చింది, ఇప్పుడు నేను ఇది చెయ్యాలా వద్దా అని ఒక్కసారి అడుగుంటే బాగుండేది. ఏమయ్యేది? మహా అయితే విశాఖకు పంపించరు, విశాఖ కాకపోతే ఆదిలాబాద్ పంపిస్తారా? అండమాన్కో ఆఫ్రికాకు అయితే పంపలేరుగా, ఆ జ్యూరిడిక్షన్ కాదు కదా PSR ఆంజనేయులతో సజ్జల రామకృష్ణారెడ్డితో. విశాల్ గున్నికి కాంతిరాణకి ఎందుకు ఇది తెలియలేదు? పోనీ ఏమన్నా కొన్ని కోట్ల రూపాయలు మూటగట్టుకున్నారా? ఐ అర్జ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇమ్మీడియట్గా ఈ కేసు విషయంలో మీరు ఎంటర్ అవ్వాలి, CBI అవసరమైతే. అండ్ అఫ్ కోర్స్ ఏపీ పోలీసుల మీద నమ్మకం ఉంది, నమ్మకం లేని సన్నాసులు కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. ఇన్వెస్టిగేషన్లో ప్రతీదీ కూడా ఇటుక పేర్చుకుంటూ వచ్చారని కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఈ కేసు మొత్తాన్ని కూడా చాలా క్లియర్గా పకడ్బందీగా ఇక తప్పించుకోలేరు అన్న విధంగా ఫ్రేమ్ చేశారు నిజంగానే మొత్తం సాక్ష్యాధారాలతోటి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అలాగే మరి ఇప్పుడు ఈ విశాల్ గున్ని అన్నటువంటి ఆ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే మరి PSR ఆంజనేయులు ఆ వెనకాల ఉన్నటువంటి IPS ఆ ట్యాగ్ని DOPT వాళ్ళు ఎందుకు, లేదా UPSC వాళ్ళు ఎందుకని చెప్పి రిమూవ్ చేయలేకపోతున్నారు? మొన్న మధ్యన చూసాం, ఒక మహిళ ఎవరో దాదాపుగా తనకున్నటువంటి అర్హతకి మించి 10-15 సార్లు ఎంతో సివిల్స్కి ట్రై చేసి IAS ఇదయ్యింది, కాకపోతే డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా ఫేక్, ఫోర్జరీ చేసి ఇదంతా చేశారు అని చెప్పి IAS అనేది తీసేశారు. ఇక్కడ ఇంత క్లియర్గా ఎక్స్ట్రాషన్ చేసినట్టుగా కూడా సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉంటే 3 IPSల మీద, అందులోనూ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అని ఇప్పటివరకు మనం ఎవరైతే ఫీల్ అయ్యామో, వాళ్ళ పనితీరు వల్ల అలాగా ఇమేజ్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి ఇది ఉంటే ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు?
ఇక పారిశ్రామికవేత్త. సరే వాళ్ళు బాంబే వరకు ఉండిపోతే అక్కడ ఏం జరిగింది అనేది మన ముందుకు వచ్చేది కాదేమో. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా సమాజంలో బయట ఏవైతే కేసులు నడుస్తున్నాయో, ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళ మీద, అలాంటిదే ఇది కూడా అనుకుని ఉండేవాళ్ళమేమో. కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సైతం, ముఖ్యమంత్రి కార్యాలయం, మరి మీకే చెప్తున్నా, 39.5% ఓట్లేసి 11 సీట్లకి పరిమితం చేశారు కదా. ఇప్పటికీ చెప్పుకుంటున్నారు మేమే ప్రతిపక్షం, మాకు 40% మంది ఏకంగా ఓట్లేసి మమ్మల్ని నమ్మారు కాబట్టి వాళ్ళ తరఫున మేము ఉన్నామని చెప్తున్నారు కదా. మీ తరఫున ఉండి వాళ్ళు చేసినటువంటి బ్రోకర్ పనులు ఇవి. ఏమో ఇప్పుడు కాదంబరి అనేటువంటి అమ్మాయి విషయం బయటకు వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు ఎంతమందికి ఇలా చేశారో చెప్పుకోలేక మీరు వస్తాయిలే పథకాలు అందుకే వేసామని చెప్పి ఏమైనా ఉన్నారేమో, లేదు కులమేమో, లేదంటే మతమో ఏదో అడ్డం వచ్చిందేమో. న్యాయం అన్యాయం ఇలాంటివేం అవసరం లేదు కదా, ప్రజలకు ఇవేం పట్టవు కదా. ఆ వేసినటువంటి వాళ్ళకే చెప్తున్నా, సిగ్గొదిలేసి దేనికి ఓట్లేసారో తెలియదు. ఆ వేసినటువంటి వాళ్ళు, వేయించుకున్న వాళ్ళు చేసినటువంటి దగుల్బాజీ పనులన్నీ ఇవి. ఇక వాళ్ళకి సంబంధించిన మీడియా మహిళ అని కూడా చూడదు, పేర్లు పెట్టేసి వగలాడి ట్రాప్ చేస్తుంది. హనీ ట్రాప్, ఇదే ఇంకా వ్యవహారం అంతా. నిజంగా హనీ ట్రాప్ చేసేటట్టయితే ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే వెళ్ళి లిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం వాళ్ళ కుటుంబం మొత్తాన్ని, ఇదంతా దేనికి? అసలు బాంబేలో ఆ సదరు పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ లాంటి వాళ్ళు తలుచుకుంటే వ్యవస్థలన్నీ కూడా వెళ్తాయి దగ్గరికి. ఆయనకి దేశ స్థాయిలోనే ఉంది కదా నెట్వర్క్ మొత్తం అంతా, అక్కడి నుంచి ఆయన ఆపరేట్ చేసుకోవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్కే ఎందుకు? అంటే మన వాళ్ళు అలాంటి వాళ్ళని, మన బంగారం మంచిది కానప్పుడు పక్క వాళ్ళని ఎందుకు అనుకోవడం, వాడు వచ్చి పని ఇచ్చాడు వీళ్ళు చేశారు అన్న పాయింట్లో. ఇక్కడ ఉన్నది వీళ్ళు ఈ 5 ఏళ్లలో కూడా ఇదే చేశారు, ఈ బ్రోకరేజ్ పనులే చేశారు, అంతకుమించి చేసింది ఏం లేదు. పైకి నటించడం, ఏదో చేసాము బట్టలు నొక్కామని చెప్పి. కానీ చేసిందంతా ఇగో ఇలాంటి ఎక్స్ట్రాషన్స్, ఇలాంటి అనైతిక కార్యక్రమాలు. ఐపీఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లని, ప్రతి ఒక్కళ్ళని వాడుకుని, ప్రతి ఒక్కళ్ళని శుభ్రంగా సర్వం వాళ్ళ కెరీర్ మొత్తాన్ని సంకనాకించేసి, ఇంకా అంతకుమించి ఏం లేదు కదా. చెప్పండి ఎవరన్నా సరే ఈ 5 ఏళ్లలో ఎఫిషియెంట్గా పనిచేసినటువంటి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ పేర్లు ఇవి, వీళ్ళు ఇంత కఠినంగా, ఇంత చట్టానికి లోబడి వీళ్ళందరూ పనిచేశారు అని చూపించండి. ఐ ఛాలెంజ్. నమ్మకం లేదు. ఆ 5 ఏళ్లలో పనిచేసిన ఎవ్వరి మీద కూడా సరైనటువంటి నమ్మకం లేదు. ఏ తీగ లాగితే ఏ డొంక కదులుతుందో, ఏ ఇష్యూని టచ్ చేస్తే ఇంకేమేం పేర్లు ఇందులో వస్తాయో, ఇంకెంతమంది ఉన్నారో, అన్నీ లీడింగ్ టు CMO, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. దాని పేరు మార్చేశారు బేసిక్గా. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ కాదు అది బ్రోకర్ ఆఫీస్. ఆ బ్రోకర్ లీడర్ అక్కడ కూర్చొని, ఆ పక్కన ఆ బ్రోకర్కి ఇంకొక పెద్ద బ్రోకర్ ఉంటాడు. ఆ బ్రోకర్ మిగతా వాళ్ళందరినీ కూడా బ్రోకర్లను చేసేటువంటిలో పెట్టుకొని ఇలాంటి పనులు, బ్రోకరేజ్ పనులన్నీ చేశాడు తప్పితే అక్కడ ప్రజలకి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోలేదు, ఏవి డిస్కషన్లు లేవు. వేసేసాం, కేసు మన మీదకి రాకూడదు. అది ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. వ్యవస్థను కూల్చేసాం, మనకి సంబంధం లేదు, మన చేతికి మట్టి అంటకూడదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపిస్తోంది. సజ్జల సేఫ్, ఎందుకంటే ఉత్తర్వులు లిఖితపూర్వకంగా ఇవ్వడానికి కానీ, ఓరల్గా ఇచ్చినా కూడా దాన్ని పర్ఫామ్ చేయడానికి కానీ వాళ్ళకి ఏం సంబంధాలు ఉండవు. చెప్పాడంతే చేశారు. కానీ దీనికి కర్త కర్మ క్రియ అనేది మధ్యలో ఇంకా హైరార్కీ ఉందిగా. హోమ్ మినిస్టర్ ఉంది, హోమ్ మినిస్టర్ తర్వాత డీజీపీ తర్వాత కింది స్థాయి వాళ్ళు ఉన్నారు, ఎవరి హెడ్లు వాళ్ళకు ఉన్నారు, ఇంటెలిజెన్స్కి ఇంటెలిజెన్స్, క్రైమ్కి క్రైమ్, సివిల్కి సివిల్. ఇందులో ఎవరికి చెప్పారు, ఏం చేశారు, ఇన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయిగా. ఇప్పుడు బలయ్యేది ఎవరంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు. పైన కాశిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా దీంట్లో చేరుతుంది. నీకు తెలియకుండా నీ సబార్డినేట్స్ అందరూ, నీ టీం అందరూ కూడా ఇలాంటి పనులు చేశారా, మరి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చేసావని అడుగుతారు, సమాధానం చెప్పుకోవాలి. డిఓపిటీలో రిమార్క్ ఎక్కుతుంది, అయిపోయింది. మరి ఇది దేంతో చేశాడు? ఆ వెనకాల ఉన్నటువంటి ఒక 2 అక్షరాల టైటిల్ కోసమా? అంతేనా? ఇక హోమ్ మినిస్ట్రీ, మరి ఆవిడ ఎందుకు ఉందో తెలియదు. ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు అక్కడ ఉండి పనిచేసిందో ఆవిడకే తెలియదు. ఏం చెప్తుంది? తన ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే ఇలాగే మాట్లాడుతుందా? మౌనంగా ఉంటుందా బయటకు వచ్చి మాట్లాడకుండా? ఇక విశ్లేషకుల పేరుతోటి నీలి మీడియాలో కూర్చుని వాగేటువంటి సన్నాసులు, కడుపుకి అన్నం తిననటువంటి వాళ్ళు,
ఇంట్లో వాళ్ళ మీద ఇలాంటి ఎలిగేషన్ వస్తే ఇలాగే ఉంటుందా మీ రెస్పాన్స్? టీవీ ఛానల్స్కి ఎక్కి ఇలాగే మాట్లాడతారా? ఇలాగే మాట్లాడతారా? వ్యక్తిత్వ హననం చేసేసి తప్పుడు ఆరోపణలు చేసి. అండ్ దీనికి ఇందాక నేను అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మేబీ ఒక కంప్లైంట్ని ఫార్వర్డ్ చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి ఈ నీలి ఛానల్స్కి సంబంధించి నీలి వార్తలు రాసేటువంటి వెబ్సైట్స్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, పైగా అనేస్తారు వీళ్ళు, అదిగో మీడియా మీద కత్తి పెట్టేశారు, మీడియాను అణగదొక్కేస్తున్నారు. ప్రజల పాయింట్ మాట్లాడండిరా అంటే మా పర్సనల్ పాయింట్లే మాట్లాడతాం అనేటువంటి వీళ్ళని మీడియా అనాలా? వీళ్ళని ఆదరిస్తూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి వ్యూస్ రేటింగ్స్ ఇస్తున్నటువంటి ప్రజలను అనాలా? మీకు తెలీదా నిజాలు ఏంటనేది? నేను ప్రజలను అడుగుతున్నాను అన్నమాట. మీకు తెలీదా? లేదు, వాడు ఏం చెప్పాడో చూడాలి. తప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ తప్పురా అని చెప్పాలి కదా. ఆ రెస్పాన్సిబిలిటీ మీకు కూడా ఉంది కదా. ప్రభుత్వందో లేదంటే మాలాంటి వాళ్ళది మాత్రమే కాదు కదా. అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా కాదంబరి జత్వాని కేసు అనేది ఒక కేస్ స్టడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కేస్ స్టడీ. ప్రభుత్వం అంటే ఎలా ఉండకూడదు అనడానికి, ప్రభుత్వ పెద్దలు ఎటువంటి పనులు చేయకూడదు అనడానికి, వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు పాలనాధిపతులుగా, ఐఏఎస్ ఐపీఎస్లు అంటే పాలనాధిపతులు, అలాంటి వాళ్ళు ఎలాంటి పనులు చెయ్యకూడదు అనడానికి, చేస్తే ఏం జరుగుతుంది అనడానికి ఇదే ఒక కేస్ స్టడీ కాదంబరి జత్వాని కేసు అనేది. ఇక లాస్ట్గా కుక్కల విద్యాసాగర్ ఎంత నాటకాలు ఆడాడు వచ్చి సోషల్ మీడియాలో చక్కగా వీడియోలు పెట్టి, నేను చాలా అమాయకుణ్ణి, మా నాన్నగారి వారసత్వాన్ని కొనసాగిస్తూ వ్యాపారం ఏదో చేసుకుంటున్నాను. కుక్కల నాగేశ్వరరావు గారికి మంచి పేరే ఉండేది, జడ్పీటీసీగా పనిచేశాడు ఆయన, మంచి పేరే ఉండేది. ఆయనకు ఉన్న పేరు కూడా చెడదొబ్బేలాగా బయటకు వచ్చి, అంటే ఏం కోరుకుని ఇదంతా చేశాడో తెలీదు, ఏం ఆశించి చేశాడో తెలీదు, క్షమించాలి. ఇలాంటి పనులన్నీ చేసి ప్రజల్లోకి వచ్చి ఏదో సింపతి కావాలి, నాకు నా పేరు వచ్చేసింది, నన్ను ఇప్పుడు ఏదో అరెస్ట్ చేసేస్తారని. రేపు పొద్దున్న వీళ్ళందరినీ కూడా మేబీ నా మాట తప్పై ఉండొచ్చు, ఇలా మాట్లాడుతుంటే ఏదో కుర్రోళ్ళ ఆవేశం కదా ఇలాగే మాట్లాడతాడు అనుకోవచ్చు చాలామంది. రఘురామకృష్ణరాజుకి డెలిబరేట్గా ఏదైతే ట్రీట్మెంట్ వీళ్ళు ఇచ్చారో ఆ రోజు తీసుకెళ్ళి, క్షమించాలి, వ్యక్తిగత కక్షలతోటి వీటన్నిటితోటి ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ ట్రీట్మెంట్ని పబ్లిక్లో ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ సలహాదారు పిఎస్ఆర్ ఆంజనేయులు, పనిచేసినటువంటి ఈ సిఐఎస్ఐలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, అండ్ ఆ దుర్గాదేవి అనే ఎస్ఐ ఎవరో ఆవిడ, వీళ్ళందరికీ కూడా పబ్లిక్లోనే ఇవ్వాలి ట్రీట్మెంట్ అనేది, కోర్టు వారి సమక్షంలోనే ఇవ్వాలి. రాష్ట్రపతి భవన్ దాకా వెళ్ళింది ఇష్యూ, ఇప్పుడు రాష్ట్రపతి భవన్ దాకా వెళ్ళింది. మరి అక్కడికి ఏ రిపోర్ట్స్ పంపించాలి ప్రభుత్వం? అవును మేడం, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మా రాష్ట్రంలో గతంలో ఇగో ఇలా జరిగాయి, వ్యక్తిగత కక్షలతోటి, వ్యక్తిగత ఎజెండాలతోటి, బేసిక్గా బ్రోకర్లు కాబట్టి బ్రోకరేజ్ పనులు చేయడం అలవాటైపోయింది కాబట్టి ఆ బ్రోకర్ పనుల కోసమని ఈ బ్రోకర్ నిర్ణయాలు తీసుకొని ఈ గ్యాంగ్ అంతా, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అంతా ఆ రోజు పరిపాలనలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు చేసినటువంటి పనులు ఇవన్నీ. దీని మీద మేము చర్యలు తీసుకున్నాం. తప్పు జరిగింది మా రాష్ట్రం నుంచి. ఇక్కడ మళ్ళీ చెప్పడానికి గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పడానికి లేదు, మా రాష్ట్రం నుంచి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ తెలుసా మనకి? మా రాష్ట్రంలో ఇలాంటి ఒక అన్యాయం జరిగింది, మేము దాన్ని రెక్టిఫై చేసుకున్నాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం, క్షమించండి అని చెప్పి ఒక అపాలజీ లెటర్ కూడా పంపించుకోవాలి రాష్ట్రపతి భవన్కి. వాళ్ళు చేసినటువంటి ఆ దుర్మార్గాలకి, నికృష్ట పనులకి ఈరోజు మళ్ళీ మనమేం క్షమాపణ చెప్పుకోవాలి? మనమేం తప్పు చేయలేదే పౌరులుగా? మంచి పరిపాలన అందిస్తారు, ఒక ప్రభుత్వాన్ని చూశారు, వీళ్ళు వస్తే ఏం చేస్తారో ఇంకా మంచిగా చేస్తారేమో అని వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నింటినీ కూడా నమ్మి బలవంతంగా ఓట్లేసి ఏదో చేసి మొత్తానికి పరిపాలన అందిస్తారని వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు ఇవి. ఇక ఇందులో పెద్దగా చెప్పేదేం లేదు, ఇక శిక్షలు మాత్రమే పడాలి. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా మధ్యలో ఉన్నటువంటి పేర్లు బయటికి రాలేదు, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని మాత్రమే పెట్టారు కాబట్టి రేపు మాపో డిఓపిటి నుంచి వచ్చేటువంటి పర్మిషన్స్, కోర్టు నుంచి తీసుకునేటువంటి లీగల్ ఒపీనియన్స్ వాళ్ళకు కూడా మొత్తం అన్నీ చెప్పి తర్వాత అరెస్టులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. మరొక్కసారి
ఇలాంటి పనులు చేయాలి అనేటువంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి. ఆ ఆలోచన కూడా రాకూడదు. ముఖ్యంగా సీఎంఓ అంటే అది ప్రజల కోసం పనిచేసేదని కాకుండా ఇలా బ్రోకర్ పనులకి వాడుకోవాలన్న ఆలోచన వాడికన్నా వస్తే చాలు, పూర్తిగా వాడిని రాజకీయాల నుంచే కదా అన్నిటి నుంచి కూడా నిషేధించాలి. సంఘ బహిష్కరణ చేయాలి. ఇంకా మాట్లాడితే దేశ బహిష్కరణ కూడా చేయడంలో తప్పే లేదు. సో ఇది ఈరోజు డిబేట్. చాలా అంశాలు డిస్కస్ చేసుకున్నాం. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.